దాశరథి కృష్ణమాచార్య గారితో నా అనుబంధం కూడా వారు పరలోకగతులైనప్పుడు కండూరి దత్తాత్రేయ శర్మ గారి అవధానం ఢిల్లీలో జరుగుతున్నది. మేము అక్కడ ఉన్నాం. నేను కూడా మొట్టమొదటి నా 53 పద్య కావ్యాలలో మొట్టమొదటి పద్య కావ్యాన్ని నేను ఒట్టికోట ఆళ్వార్ స్వామికి దాశరథి కృష్ణమాచార్య గారికి అంకితం ఇచ్చాను. మా ఇద్దరు అనుబంధం అది. వెంకటరామారావు గారు పాతాళ భైరవులు దేనిలోనూ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా గురుదేవా అంటాడు. నిజమే చెప్పబోయే అంటాడు సిఎస్ఆర్. నిజం చెప్పాలంటే దాశరథి కృష్ణమాచార్యుడు గారి లాంటి ప్రజాకవి గుండె ధైర్యం ఉన్నటువంటి కవి, విప్లవ కవి, అగ్ని సదృశుడు, మహాకవి వండేది. సినిమా రంగం, కవిత్వం ఇట్స్ డిఫరెంట్ యాంగిల్. అయినా కూడా దాంట్లో కూడా ఆయన నటిడేదాములు లాంటివి, వాగ్దానంలో డ్యూయట్లు, మరి ఆ రజనీకర మోహన మిమ్మో లాంటి లలిత గీతాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే జ్ఞానపీఠ కవి, కవితా విశ్వంభరుడు, శ్రీ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళను తొలి రోజుల్లో ఇదే రెడ్డి హాస్టల్లో, ఇదే భాగ్యనగరంలో బాగా ప్రోత్సహించి వెనుదక్కినటువంటి వాడు దాశరథి కృష్ణమాచార్య. ధర్మం కదండి, ఒక మాట చెబుతారు. దాశరథి కృష్ణమాచార్య వారు ఏం మాట్లాడినా ఆహా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదో పంచ్ అంటుంటాం మనం, వాహ్ వాహ్ అనేమో ఉర్దూలో అంటుంటాం, సాధు సాధు బడి బడి అని రకరకాలుగా. ఈ తెలంగాణలో వానమామలై వరదాచార్యులు గారిని ఒక మహాకవి ఉండేవాడు. ఆయనకు అభినవ పోతన్న అనేటువంటి బిరుదు. పద్యం రాస్తే అట్లా రాయాలి అనేవాడు కూడా చాలా మంది ఉన్నారు. ఆయనకి దాశరథి కూడా అటువంటి వాడు. ఆ దాశరథి వానమామలై వరదాచార్యులు గారి షష్ఠపూర్తి సంచిక నాకు తిరుమల శ్రీనివాసాచార్యులు గారు 15 ఏళ్ల క్రితం ఇచ్చారు. అది తెలుగు లెక్చరర్లం కదా ఏమిటో అని ఆసాంతం తిరిగేస్తే దాశరథి గారు రాసిన వ్యాసం ముందు చదవాలనిపించింది నాకు. ఎందుకు తీశా. చాలా మంది ఉన్నారు అప్పుడు రాసిన వాళ్ళలో, మా దివాకర్ల వారు, మరి శేషేంద్ర గారు, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహాకవులందరూ జంటనాల్లో ఉన్నారు. ఒక మాట అంటాడండి, వరదాచార్యులు కదా ఆయన పేరు, వరదన్న జుర్రుకునేవాడు ఉండాలే కానీ నీ కవిత వరదన్న. చూడండి అసలు దాన్ని ఏమంటారు మీరు, పంచ్ అంటారు, ఇంకేమంటారు, ఏమంటారు? జుర్రుకునేవాడు ఉండాలే కానీ నీ కవిత వరదన్న. వరదలాగా చదివి. అంతేకాదు, సత్యానికి గెలుపన్నది తథ్యంత్రా మానవుడా, అన్యాయంతో సాధించలేవు అంటూ నా మొట్టమొదటి కావ్యం కూడా అమ్మ తోడు, దాని పేరు అమ్మ తోడు. మా గురుగారు బుద్ధిగొండవారు, మీరందరూ పీఠికలు రాసిన వాళ్ళే. దాంట్లో ఈ అమ్మ తోడులో ఒట్టికోట ఆళ్వార్ స్వామి కింద ఉన్నాడు, పటాలు కింద ఉన్నాడు హాల్లో దాశరథి గారికి. దీనికి జ్వాలాంశి గారు అంటే రాఘవాచార్యులు గారు ఒక సుదీర్ఘమైన పీఠిక రాశాడు. ఇది ఈ సుందరయ్య హాల్లో గమ్మత్ జరిగింది, అది కూడా చెప్పాలి, అనుభవాలు కూడా చెప్పుకోవాలి. చిత్తూరు జిల్లా కలెక్టరు, ఆయన పేరు గుర్తు రావట్లేదండి, అక్కడికి నన్ను దాదాపు 25 ఏళ్ల క్రితం, 27 అనుకుంటా, 25 అక్కడ నా ట్రూప్ తోటి శ్రీకృష్ణరాయ వారం వేయడానికి వెళ్ళాను. నన్ను ఎవరు పంపారు, రమణాచార్య గారు, లేకపోతే మొత్తానికి అప్పుడు వాళ్ళు శివయ్య గారు, వెంకట శివయ్య గారు, ఎవరు 25 ఏళ్ల క్రితం అంటే మంచి ఇంకా కాస్త ఒదుగున్నటువంటి. ఇక్కడ మరోజు సాయంత్రం చిత్తూరు అంటే తిరుపతి ఆ ప్రాంతమే కదా, మరోజు కింద పెద్ద హాల్లో శ్రీకృష్ణరాయ గారు మండి క్యాస్టింగ్ అందరూ వచ్చారు, మేకప్ అయింది, అంతా అయిపోయింది. నేను తప్ప అందరూ వచ్చారు. అసలు కృష్ణుడు వేయాల్సిన వాడు రాలే.
సరే సభలో ఎవరన్నా మా వెంకటకృష్ణ లాంటి వాడు ఉంటే ఎవడో ఒకటి వేసుకొని వేయొచ్చు. వెంకటకృష్ణ కూడా లేడు. పైన అక్కిరాజు శ్రీకృష్ణుడు అన్న తర్వాత వేరే వాళ్ళను ఇదే కూడా బాగుండదు కదా. న్యాయానికి ప్రూఫ్ నాది, బాధ్యత నాది. వచ్చే గబగబా మేకప్ వేసుకున్నా. అయిన తర్వాత మనిషికి ప్రశాంతత ఎంత అవసరమో చెప్పడానికి ఇది చెబుతున్నా. ఒక నృత్య కళాకారుడికి కానీ, నటుడికి కానీ, చిత్రలేఖకుడికి కానీ, శిల్పికి కానీ, ఎవరికైనా వచ్చాను బ్రహ్మాండంగా గెలడం రూపంకేం తక్కువ లేదు. మామా సత్యవతి పోత్ర, రాష్ట్రాలకు నువ్వు పాండవులకు నువ్వు సంధి గావించి ఈ రాజలోకముల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవతోనే నీ యుద్ధకు వచ్చింది మామా అన్నాడు. మహాపురుషు కూడా తమ్ముని కొడుకులు అనాలి. బ్లాంక్ అయిపోయినా, నోట్లో మాట రావట్లేదు. చూడండి గమ్మత్తు. అప్పటికి 100 సార్లు చేసి ఉంటాను కృష్ణుడు, నోట్లో మాట రావట్లేదు. పోతరాజు పాఠశాలని దుర్యోధనుడు మాకు అప్పుడు ఎల్ఐసిలో తమ్ముడి కొడుకులు అన్నాడు. అంటే పద్యం అందించాడు. అట్లయితుంది. అప్పుడు కళాకారుడు, కెమెరామెన్ కానీ ఎవరికైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. నాకు తెలిసిన తోటి, ఎందుకంటే నేను జమున గారితో 10 ఏళ్ళు తులాభారం వేశాను కాబట్టి చెప్తున్నాను. నేను రామారావు గారు ఒకడు, జమున గారు ఒకడు, రంగారావు గారు, వీళ్ళు అసలు మేకప్ చేసుకునేటప్పుడు కానీ లేదా అనవసరమైన వాళ్ళని కానీ దగ్గర కానీ మాట్లాడ అసలు టోటల్లీ. ఇప్పుడు కూడా నేను ఎన్ని మాటలు మాట్లాడి నేను ఏ విధంగా ఇప్పటిదాకా మాట్లాడిన అక్కిరాజేనా అని అనిపించుకోవడానికి నేను అనుకుంటున్నాను. అలా అనిపించుకోకపోతే వాడు ఆర్టిస్ట్ గారు ఊరికి మాటలే. మిత్రులారా, ఇవాళ మరీ సంతోషం ఏంటంటే అసలు విజయలక్ష్మి గారు మా సింహాసనం పాత రచయితలు అంటే ఇప్పుడు కూడా బాగా రాస్తుంది. అది కాదు నాటకం. మేము చాలా టీవీలో ఉధృతంగా మేము వేస్తున్న రోజుల్లోనే చాలా గొప్ప నాటక రచయితలు. సరే, సత్యాన్ని గురించి మాట్లాడి చెప్పాల్సిన అవసరం లేదు. చిరకాల మిత్రుడు. నా 53 పుస్తకాలు, కనీసం 25 పుస్తకాలకు ముఖ చిత్రం వేసిన దిమ్ గారు వచ్చాడు. మరి ఎస్పి భారతి గారు, డాక్టర్ ఎస్పి భారతి గారు, సంగీత నాటక అకాడమీ ఢిల్లీ సభ్యురాలు. అన్నింటి మించి నేను మొన్ననే చూశాను ఒక కొద్ది రోజుల క్రితం. అంకిత భావం అంటే అలా ఉండాలి. చిన్న పిల్లలండి, వాళ్ళు చేసిన ఐటమ్స్ ఇప్పటికీ నాకు దృశ్య సాక్షాత్కారం. ఏమన్నా చేస్తే ఒక పాట పాడినా, ఒక పద్యం పాడినా, ఒక మాట మాట్లాడినా, ఒక నృత్యం చేసినా, నేను ఇప్పటికీ చెబుతా. 74లో నేను లెక్చరర్ అయినాను. రోజు రవీంద్ర భారతికి వెళ్ళేవాడు. అక్కన్నాచార్య అని శ్రీకాకుళం వాడు. ఇంతమంది వేస్తుంటారు, జైవీ కష్టములు ఎట్లున్నా అంటుంటారు కదా మామూలుగా. ఆ హరిశ్చంద్ర, అక్కన్నాచార్య గారి హరిశ్చంద్ర నేను ఇంతమటికి నేను మర్చిపోను. ప్రతి శ్రేణి చెబుతుంటా, ఇప్పుడు కూడా చెప్తాను. వాళ్ళు బోటు పెళ్ళాలి ఇద్దరు, చంద్రమతి ఎప్పటికైనా 74. కాబట్టి ఏంటంటే కొన్ని మనం చూసిన సంఘటనలు కానీ కథలు చాలా ఉన్నాయి. నా అదృష్టం ఏంటంటే బిస్మిల్లా ఖాన్ లాంటి వాడు జలవిహారు, ఆయన ముందు శ్రీకృష్ణుడు వేశారు. సరే, ఇంకా అదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు కూడా ఢిల్లీ వేశాను. సభికులందరికీ ఆత్మీయ స్వాగతం. ఈరోజు అక్కిరాజు ఆర్ట్స్ తరఫున శ్రీ మహేంద్ర గారి కృష్ణమూర్తిరావు గారు, రిటైర్డ్ ఎస్డిఈ టెలిఫోన్స్ వారికి అక్కిరాజు ఆర్ట్స్ తరఫున ఆత్మీయ పురస్కారం జరుపుతున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎంతో శ్రమ తీసుకొని వచ్చిన మీ అందరికీ మరొక హృదయపూర్వక స్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారితో మనము బెల్వమంగళ ఏకపాత్రని చూస్తాము. అది చూసిన తర్వాత మన సభా కార్యక్రమం ఉంటుంది, క్లుప్తంగా ఉంటుంది సభా కార్యక్రమం కూడా. దాని తర్వాత ప్రముఖ రచయిత శ్రీ నిమ్ గారు ఇక్కడే ఉన్నారు. వారు ముందుగా డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారితో బిల్వమంగళ ఏకపాత్ర ప్రారంభిస్తున్నాం. శ్రీ అక్కిరాజు గారికి స్వాగతం. పాట
ఏంటంటే పరమనిష్టాగరిష్ఠుడు, ఐశ్వర్యవంతుడు, అన్నీ అయినటువంటి విలోమనుడు ఒకడే కొడుకు తండ్రికి. చిన్నప్పుడే తల్లి చచ్చిపోతుంది. ఆ రోజుల్లో 40 లక్షల ఆస్తి తండ్రి వీడికి ఇస్తాడు. బయట అసలు దుర్జనులతోటి తిరగనివాడు. వీడి కర్మ కొద్దీ భవానీ శంకరుడు అనేటువంటి వాడు ఒకడు తారసపడతాడు. ఆ ఊళ్ళో పరమ విద్యాధిపురాలైనటువంటి సంగీతంలో, నృత్యంలో, షట్శాస్త్రాల్లో, చిత్రలేఖనంలో అన్నింటిలో కూడా నిష్ణాతులైన చింతామణి అనే వేశ్య ఈ భవానీ శంకరుడు వీళ్ళిద్దరూ కలిసి వాణ్ణి నాశనం చేస్తారు. వీడి భార్య పేరు రాధ. గడ్డం పట్టుకొని బతిమలాడుతుంది, చెబుతుంది, అనేక రకాలు. కళ్ళ ముందే తండ్రి కూడా చచ్చిపోతాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత మారుకుంటాడేమో అని అనుకుంటుంది. ఎక్కువైతుంది. చివరకు అర్ధరాత్రి పూట నది ఈదుకుంటూ, అదనమాట ఇది ఎదరాము స్టేజ్ అదంటే సినిమా అంటే లేదు, వచ్చి అర్ధరాత్రి వచ్చి, అంటే కొవ్వూరు నుంచి రాజమండ్రి వచ్చాడు అనుకున్నాం, వచ్చి అంత తలుపు కొడతాడు. తలుపు తీస్తుంది. తలుపు తీసి ఉలిక్కి పడుతుంది. ఏమిటి ఇప్పుడు వచ్చావేందంటే, అంటే నీ మీద వలపు ఆపు పొందలేక అంటాడు. అంటే ఇప్పుడు అది అంటుంది, విలోమగల ఈ ఎంగిలి కూటిపై నీకెందుకు ఇంత మమకారం అంటుంది. ఇప్పుడు ఇది అక్కడి నుంచి చేస్తా. అక్కడ విషయం మీకు ముందు చెప్పకపోతే అర్థం కాదు. పైన ఇదేంటంటే నదెంబడి పరిగెత్తుకుంటూ వద్దు 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 ప్రాణనాథాన్ని ఏడుస్తూ వచ్చినటువంటి రాధ దాంట్లో చచ్చిపోతుంది. ఎవడు దొరకకపోతే ఆ శవాన్నే తెప్పగా చేసుకొని ఈదుకుంటూ వస్తాడు. ఈ శవం ఎవరు ఏంటి అనేది కూడా వాడికి అర్థం లేదు. అది అన్నమాట కథ. మా వంశం ఇది, మా ఆచారం లేదు, మా తల్లిదండ్రులు లేదు. నా బంధువర్గం లేదు. ఎంతలో ఎంత వర్షుడో అయిపోతుంది కదా. తండ్రి, నీ మాట లేకపోతే నాయన విలోమంగా దాన్ని నేల తన రంపకు కోట కోసడం, దాని ముఖము చూసేయను. నేటి నుంచి నీవు ఆ చింతామణి గృహములకు వెడలవలదు నాయన అని నా తండ్రిని నేను ఎట్లు మరవగా. ఇన్నటనాడే తల్లి నను వీడి దివంబునకేగా ప్రేముడు కన్నులలోన పెట్టుకొని కష్టములను సహించి పెంచి సంపన్నుని చేసి తండ్రిట అభాగ్యుని నందు ఇకనే ఎన్నటికైనా ఒక్కలవనే నీ దురుణంబు దీతునే. ఎవరైనా ఎక్కడైనా ఏ దేశమందైనా తన కన్న కుమారుడు భార్య బిడ్డలతో చక్కగా పచ్చగా హాయిగా వర్ధిల్లవలని కోరుకుంటారు కానీ నా వల్ల
తన అభివృద్ధి కోసం సదా పలవించడు వాడు తండ్రి. ఏకును తన మేలు గంగని ప్రమోదమునందెడు వాడు తండ్రి. వయ్యన తన కిడు చూచి హృదయంబునకుందెడు వాడు తండ్రి. జనకుడు లేని జన్మము, జనకుడు లేని జన్మము ఒక జన్మమే అన్యులికందరుండినను. నా వ్యవహారం ఎట్లున్నదనగా చేతులు కాలిన పిమ్మట నేను సౌందర్యవతిని కానా, విద్యాధికురాలను కానా? నాలో ఏమి లోపమున్నదని, నాలో ఏమి లోపమున్నదని చింతామణిలో తెలుపదు. మామగారు పెద్దవారి కదా, ఇవాళలో రేపు అన్నట్లున్నది. నాకన్నాను ఆయన ఎక్కువ బాధపడుతున్నారు. మీరు మారవాలి గడ్డము పట్టుకుని కాళ్ళు పట్టుకుని ప్రార్థించిన రాధా, నీవా నాకు చెప్పున్నది. వ్యవహారం చాలా వరకు వచ్చినది. లోనికెళ్ళు అని గర్జించిన పరమ కర్కోటకుడు వినయవతి, వివేకవతి, శీలవతి, విలాసవతి, విప్రమవతి, అన్నిటినీ నుంచి అనుకూలవతి అయిన నా రాధనాంటి ఇలానే నేను జన్మ జన్మలకు పొందగలనా? శేఖరాల సంపూర్ణ దౌర్భాగ్యుల తాలిమి భూమికి దైన దాని వివేకమునన్ మదాల సంగోలిన దాని ఈలమున పుట్టిన యూటికి మెట్టిన యూటికి మేలు ఘటించుదాని నన్ను వినూచిన భక్తి భజించుదాని ఇల్లాలిని చంపుకొనుటిని, ఇల్లాలిని చంపుకొనుటిని, ఇల్లాలిని చంపుకొనుటిని గురిశంబునను భవానీ శంకర, నీవు నా సొంత ముంచితివిరా. నీ వంటి వారి స్నేహం చేయుట జన్మజన్మలలో చేసుకున్న పాపం. అందుకే పెద్దలు సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము కావలను సుమా. మిత్రమా దామోదర, ఎంత రీతి బోధించుతుంది. ఎన్ని పర్యాయములు నా ఇంటికొచ్చి నాకు చెప్పవలసిన విషయము అని చెప్పింది. పాము కాటు వలన ప్రాణములు మాత్రమే వాయు, వేశ్య కాటు వలన పాము కాటు వలన ప్రాణము మాత్రమే వాయు, వేశ్య కాటు వలన యశము, తెలివి, ఐశ్వర్యము, ఆరోగ్యము,
ఆయువు నీరు పౌరు మిత్రమా, నీ హితైషిని కావాలని చెప్పుతున్నాను. తండ్రి గారు, నీ తండ్రి గారిని చూసేనా నీ ఇల్లాలు నీకేమి ద్రోహం చేసినది మిత్రమా? అంతేకాదు, సర్పవిషము నివారింపదాలినట్టి మిత్రమా, అనుక్షణము గుర్తుకొచ్చుతున్నాను. సర్పవిషము నివారింపదాలినట్టి మంత్ర తంత్రౌషధంబులు మహిమిగలవు. సర్పవిషము నివారింపదాలినట్టి మంత్ర తంత్రౌషధంబులు కానీ వారణారీ విషంబు నాకు అదే జరిగిన ఎవరి మాటలు వినకపోతే బలవాన్ ఇంద్రియ గ్రామం విధ్వంసం అభికర్ష పెద్దలు ఊరికే చెప్పారా? ఇప్పుడు నాకెవరు పోని ఆత్మహత్య చేసుకుంటూ మనతో నిత్యము వేదికల మీద ఆత్మహత్య మహాపాపం సుమా అని నీతిని బోధించిన వాడని ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటేనిపో దానివల్ల ఫలితమేమి? చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము? సుగపిట్లు చెడుదారిని బడి చరించి జనకుని ఇల్లాలిని కూడా చంపుకుంటే తరుగబోనట్టి ఘోర పాతకము గంటి రాధా, ఇంకెక్కడి రాదు. అక్కలు నా భ్రమ తన కల్మియను చక్కదనముకై సుంటేని మురిసిపోనట్టి దౌముతరాలు ఏ వేళ పరదేశులే చెలూచినను శ్రద్ధనాదయోచిన ఎట్టి అనగురాలు పనిగత్తెలెందరూ అనుగూడను క్షణమేని ఊరకయుండని యోగ్యురాలు పుట్టింటి వారు అమ్మా ఒక్క 4 దినములు మా ఇంటికి రా. మీ వారిని కూడా తీసుకుందిరా. దానికి పుట్టింటి వారు కేవట్టి ప్రార్థించినను పండుగకును బోని ప్రాజ్ఞురాలు అట్టి మగి తాత్పురాలు నాయటి వానికి కోటిలో లెక్కగొనదగినది. అట్టి మగి తాత్పురాలు నాయటి వానికి అక్కడ ఎట్లు చివరనుట దక్కలేర్చు.
దీని నేను మర్చిపోగలను. ఆ పిలుపు, ఆ ప్రేమ, ఆ వాత్సల్యము, ఆ అనురాగం నేను మరవలేదు. అవును, అసలు నేనెవరిని, నా కులమేమి, మా నాయనగారేమి, మా ఆస్తిపాస్తులేమి, ఎన్నడూ బయట ప్రపంచం ఎరుగకుండగా మా నాయనగారు ఇచ్చినటువంటి ఆస్తితో నిత్యము అభిషేకములు పూజలు నచ్చిన నేను అసలు నాకేం నమ్మబుద్ధి పుట్టలేదు. ఎందుకు మారితిని, ఎట్లు మారితిని, ఏమైనది నాకు కథ కథ ఏమైనా నాకు చింతామణి, చింతామణి, అదేమి అట్లు మారిపోతుందేమి? మారిపోవడం కదా, ఇది అని అసలు రూపము. ఈ రూపం కోసమా నేను నిత్యం అమ్మా చింతామణి, అదేమి దూరము పోయినవేమి? నీవు వందనార్పురాలవు తల్లి, నీవు చింతామణివి కాదు, నన్ను ఉద్ధరింపదలంచి వచ్చిన చిత్స్వరూపిణివి సుమా, చిత్స్వరూపిణివి చింతామణి. పరమ విశుద్ధమై ప్రఖ్యాతిగంచిన కులమెల్ల నా చేత మలినమయ్యే, కనిపించి శ్రీమంతుగా వినూచిన మహానుభావుండు తండ్రి జీవము విడిచి నన్ను దైవము గమది నమ్మి, నన్ను దైవము గమది నమ్మి చేవినూచిన నాకై గుండె వ్రీలి చచ్చే. కడు ప్రయాసము మీద గడియించుకొని నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయే, రణధనము గణించి కాపాడుకున్నా శీలమామూలకముగా శిథిలమయ్యే, సర్వ విధముల ఇట్లు భ్రష్టతముగా ఎత్తుని జీవితము భరించువాడా. ఏదేమైనా అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మను స్వప్నమునందు సాక్షాత్కరించుకున్న భాగ్యశాలిని నీవు కదా, నాకు ఆ భాగ్యము లేదు కదా. శరీరము నమ్ముకొని జీవించు నీకు ఆ కృష్ణ పరమాత్ముడు కనపడినాడు. బ్రాహ్మణుడను, స్వచ్ఛాశ్రమం చదివితిని, ఉపన్యాసకుడను, నాకు ఆ భాగ్యము లేకపోయినది కదా, నాకు ఆ భాగ్యం. కృష్ణ దేవా దేవా నీలమణి శుగ్రహ నందనందన పరమ పురుష పరాత్పర దేవా. కావ్యములలో, శాస్త్రములలో, పురాణములలో
సౌందర్యమా, నవనిత చూడ, దేవాది దేవా, దేవాది దేవా, నాపై జాలి వహించి ప్రత్యక్షమైంది కదా. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే కవిచందనకలయం కంఠే చ ముక్తావళి గోభస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. దేవా ఒక్క నిమిషం. ఇక్కడ ప్రత్యక్షమైనవా? అవునులే, నీవు సర్వాంతర్యాలు కదా. ఇందు అందు అని మాట ఇలా బాలాయనీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ చాతుర్య నగభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే నమస్తే నమస్తే. దేవా అంత వాడవు నీ లీలలు సామాన్యమా? దేవా ఈ దౌర్భాగ్యంతో నా పరాశిక వదనే నవనీత గంధవాకం వచసే పక్కర చాతురీధురీనం నయనే తాండవం కుమారం. కృష్ణ 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 తప్పేమైనా మాట్లాడుతున్నా? కృష్ణ సార్, ఈ జన్మకి చాలు కృష్ణ, ఈ జన్మకి చాలు. అయ్యలారా, చివరగా ఒక్క మాట చెప్పుచున్నాను. మీరందరూ సావధాన చిత్తులై అన్యమనస్కులు కాక జాగ్రత్తగా వినవలసిన సుమా. పాపకృత్యములలో బహు నికృష్టంబగు వ్యభిచారం వినాశమందుగాట. మన దేశమునకెల్ల మతను కలిగించు వ్యభిచాకులము మార్పుగాంచుగాక, గడికాకులము మార్పుగాంచుగాక. వికులు దుర్వృత్తుల విడనాడి భార్యల కుర్వివీరగా ఏలుకొంద్రుగాక. పతి పతి పరకామిని రతుడయ్యనను చింత యువతులెన్నగలుంగతుండ్రుగాక. బ్రతుకు చంచలమని దైవ భక్తి మోక్ష సాధకంబని అనుతాప సంగతులకు వారిపై దేవునకు దయవచ్చునని ఎరింగి మానవులెల్లా
చరుగాగా పెద్దలకు ఆత్మీయ పురస్కారం ఉంటుంది. ఈ సభలో ముందుగా ముఖ్య అతిథి శ్రీ ఎం నరసింహప్ప ఐఆర్ఎస్, రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ నరసింహప్ప గారికి హరితవత్వంతో మన ఆత్మీయ అతిథి శ్రీ ఎస్ వినయ్ కుమార్, కార్యదర్శి సుందరి విజ్ఞాన కేంద్రం, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రత్యేక అతిథి కూచిపూడి నాట్యగురు కళారత్న డాక్టర్ ఎస్పి భారతి, వీరు కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ సంస్థలో సభ్యురాలు. తెలుగు రాష్ట్రాలలో ఉదారంగా కళా సంస్థలకి గ్రాంట్లు ఇప్పించడమే కాకుండా అనేక రకమైన ప్రోత్సాహాలను అందజేస్తున్న శ్రీమతి భారతి గారు ఇక్కడికి రావడం ప్రత్యేకంగా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత సుప్రసిద్ధ పత్రికవి శ్రీ మహేంద్రకర్ కృష్ణమూర్తిరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కరతాళ గురువులు ఈనాటి సభాధ్యక్షులుగా సాహిత్య కళా విభూషణ శ్రీ చౌడూరి నరసింహారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ కవి రచయిత విమర్శకులు శ్రీ చౌడూరి నరసింహారావు గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే మరొక గౌరవ అతిథి శ్రీ కుందుర్తి వెంకటకృష్ణ గారు, ప్రసిద్ధ రంగస్థల నటులు, వీరిని కూడా శ్రీ వెంకటకృష్ణ గారికి హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మన ఆత్మీయ నటులు అక్కినేని సుందరరామకృష్ణ గారు తన మనసులోని మాట మీతో పంచుకున్న తర్వాత సభాధ్యక్షులు వారు సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వెల్కమ్. ఈ అక్కిరాజు ఆర్ట్స్ అనేటువంటి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక రంగం కాకుండా కవులు, నటులు, గాయకులు, సంఘ సేవకులు, విద్వాంసులు, అలా ఒక పరంపరతో నడిపించుకుంటూ వస్తున్నాను. ఎక్కువ మాట్లాడను, సభంతా కూడా ఒక 30 నిమిషాలు అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పాలి. మా నాన్నగారు కీర్తిశేషులు అక్కిరాజు రామయ్య గారు, ఇప్పుడు శివప్రసాద్ గారు, అటువంటి వాళ్ళు చూశారు మా నాన్నగారిని. ఒక విశిష్టమైనటువంటి జీవనం గడిపిన వాళ్ళు. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిని నిత్యస్మరణీయుడిగా మనం ఎలా చెప్పుకుంటామో అటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ మా నాన్నగారు కూడా విద్యారంగంలో అటువంటి. అందువల్ల నేను మా నాన్నగారికి 7వ గురులో 7వ వాడిని. నాకు ఎందుకు అనిపించింది, మిగతా వాళ్ళు న్యాచురల్గా పెద్దవాళ్ళు కదా, నేనే 76 అంటే. ఆ దృష్టితోటి ఈ సంస్థను ఏర్పాటు చేశాను. ఇదేం పెద్ద రిజిస్టర్డు అట్లేం కాదు. కానీ నా అదృష్టం ఏంటంటే దివాకర్ల వెంకటావధాని గారు, ముదిగొండ శివప్రసాద్ గారు, తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు లాంటి వాళ్ళు, ఇటువంటి మహనీయుల మధ్య కేశవపంతుల నరసింహశాస్త్రి గారు, ఎస్వి రామారావు గారు, ఇటువంటి వాళ్ళ మధ్య పెరగడం వల్ల ఏమవుతుంది, ఇంకో కట్టిన గుడ్డ అంటారు చూడండి. వాడు ఇంత వేదికెక్కి ఇంత నిర్భయంగా, నిరాఘాటంగా, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, ఆడగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం అంటే వాళ్ళ చదువు. బాగా అవధాని గారు చాలా ప్రేమమూర్తి,
మా గురువు గారు ఉస్మానియాలో ఉంటానికి కూడా ఆయనే కారకుడు, అది కూడా చెప్తాను సభాముఖంగా. ఇంకోటి ఏంటంటే 2 మాటలు చెప్పి ముగిస్తాను, సభాధ్యక్షుడు. ఈ అక్కిరాజు ఆర్ట్స్ నాకు కొంచెం పౌరాణిక నాటక రంగంలో మొదటి నుంచి కూడా అభిరుచి ఎక్కువ. ఒక కృష్ణుడు, ఒక అర్జునుడు, ఒక బిలోమగరుడు, ఒక ధర్మరాజు, ఒక కర్ణుడు, ఇలా నరసరావుపేటలో నా జన్మస్థానం ఉన్నప్పటి నుంచే ఎక్కడన్నా హార్మోనియం పడితే లోపలికి పోవటం, చిన్నపిల్లలు అప్పటికి ఇది నా పాడతావా అంటే పాడటం, ఇట్లా అలవాటైనటువంటి నా జీవిత యాత్రలో హైదరాబాద్ 70-71 వచ్చిన తర్వాత పెద్ద పెద్ద నటులతోటి, మహానుభావులతోటి మరి నేను నటించాను. నా సాంగత్యం అటువంటిది. అక్కడ అన్నపర్తి సీతారామాంజనేయులు గారి అబ్బాయి కూర్చున్నాడు అక్కడ. మన నాన్నగారి గుంటూరులో చాలా గొప్ప నాటక రచయిత, గొప్ప కవి బలరామ విజయం అని నేను పాఠం కూడా చెప్పాను వాళ్ళ నాన్నగారిని. వారు కూడా రావడం సంతోషం. ఇక మొట్టమొదటిసారి తానా సభలకు మాస్టర్ ముదిగొండవారు ఎందుకు వేదిక ఎందుకు పిలవలేదంటే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన మైక్ ఇద్దాం, తర్వాత ఆయన మాట్లాడతాడు. ఆయన వేదిక ఎక్కలేడు, పెద్దవాడు, కష్టం అని నేను మాస్టర్ అక్కడ కూర్చోబెట్టాను. అంతకంటే వేరేం లేదు మిత్రులారా. అందువల్ల ఏమిటంటే టీచింగ్ లైన్లో నేను రిటైర్ అయినాను కాబట్టి, విద్యార్థి అంటే నాకు తెలుసు కాబట్టి, విద్య అంటే ఏంటో తెలుసు కాబట్టి నేను ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాను. నాకు తగ్గట్టుగా నరసింహప్ప గారు లాంటి మహనీయులు, ఎందుకంటే ఆయన నాకు చిరకాల పరిస్థితులే, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం వారితో ఎక్కువగా నేను అనుకోకుండా కలుసుకోవడం, అలా ఆయన కూడా మంచి తెలుగు భాష అంటే చాలా ప్రాణం. ఆయనే చెప్పాడు, స్కూల్ ఎడ్యుకేషన్ వరకు నేను ఆయనది బెస్ట్ ఫస్ట్ ప్రైజ్ విన్నాను కూడా ఆయన చెప్పారు. ఆయన అదే కాకుండా ఆయన యొక్క సేవా కార్యక్రమాలు అవన్నీ చెప్పాలంటే అది నేను వ్యాసమే రాయబోతున్నాను, అది వేరే విషయం అంశం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి నేను ఎంతో ఆత్మీయంగా ఈ దాశరథికి అంకితం ఇచ్చాను. ఇందాకే చెప్పాను, దాశరథి అంటే నాకు పరమ ఎందుకో విపరీతం నడుపుమా. కాబట్టి అలాగే పెద్దలు విజయ్ కుమార్ గారు, చిరకాల మిత్రుడు విడియర్, అలాగే కృష్ణమూర్తిరావు గారికి ఈ పురస్కారం ఎందుకు ఇస్తాను అని చెప్పాను. మా అందరికీ ఒక కామన్ మిత్రుడు ఉండేవాడు, చిల్లర కృష్ణమూర్తి గారు. ఆయనది నెల్లూరు. చిల్లర కృష్ణమూర్తి గారిలాగా పద్యం రాయాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. అదేంటి పుట్టపర్తి లేడా, విశ్వనాథ లేడా, ఉత్పల్ లేడా, దివాకర్ వేరే. కాబట్టి ఆ చిల్లర కృష్ణమూర్తి గారు ఏం చేశాడంటే మాకు ఇంజక్షన్ ఇచ్చాడు. ఈ కృష్ణమూర్తికి నాకు రోజు శంకర మఠలో కలిసేవాళ్ళం. రే అక్కిరాజు అమ్మవారి దగ్గర పద్యం చెప్పినా అనేవాడు. అక్కడ చెప్పి పడి ఇక్కడ ఈయన అప్పచెప్పాలి. ఈయనేమో అంతేవాడు, రోజు ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. అలా ఒక క్రమానుగతంగా పద్య విద్యలో ఆయన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్. నేను వెతుకుతుంటాను ఎవరెవరు భిన్న రంగాల్లో ఉండి కూడా సాహిత్యానికి సేవ చేసిన వాళ్లకు అలా ఇవ్వాలని నా మనసులో కరెక్ట్గా. పారుపల్లి వెంకటేశ్వరరావు గారు 92 ఏళ్ళు వాడు రాలే, రైతు ఆయన. పారుపల్లి వెంకటేశ్వరరావు గారు కూడా ఇచ్చా, వారికి త్యాగరాజు. ఇట్లా వారి మాతృభాష మరాఠీ పైన, మరాఠీ వాడై ఉండి మరి అంత కవిత్వం తెలుగులో మీరు కిరాతత్వం ఇచ్చుంటాడు ఆయన పదవండి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. నాకు ఎంతో ఆత్మీయ మిత్రుడు, సాహిత్య కళావిభూషణుడు. మా భువన విజయాల్లో మరి సువర్ణ పాత్ర ఇస్తుండేటువంటి నరసింహారావు కూడా ఇవాళ రావటం, అలాగే నరసింహప్ప గారు పెద్దవారు అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నాడు ఆయన. అలా అందరూ మా నృత్య కళాభినయ నేత్రి సోదరిమణి ఆమె సత్యభావ వేస్తానని నేను కృష్ణుడు వేస్తాను, మళ్ళీ తొందరలో వేస్తాను, అది కూడా చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరూ లేరు ఈ మధ్యకాలంలో. ఆమె గొప్ప, చాలా గొప్ప ప్రపంచం పట్టణం. అలాగే మిత్రులు సుదర్శన్ గారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొక్క వారు హృదయపూర్వకమైనటువంటి ఒక శుభాభినందనలు, స్వాగతం. ఇదే అనుకోండి, కృష్ణమూర్తి గారి గురించి ఒక పద్యం ఎలాగో ఆయన చాలా చెప్పినప్పుడు నేను పాడతాను. కాబట్టి ఇంతకంటే నేను ప్రసంగవాక్యాలు వాడు. చివరికి మా గురువు గారు మాత్రం మా నాన్నగారిని చూశాడు కాబట్టి మా నాన్నగారి గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. అది తర్వాత సంగతి. మిత్రమా నరసింహారావు, కార్యక్రమాన్ని శరవేగంతో తొందరగా నువ్వు ముగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభా సరస్వతికి అభివందనాలు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం
వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం వందే తాం పరమేశ్వరీం భగవతీం సిద్ధిప్రదాం శారదాం. ఈరోజు సుప్రసిద్ధ సినీ పౌరాణిక రంగస్థల నటులు, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, అలాగే ఎన్నో బిరుదులు అందుకున్నటువంటి వారు అఖిరాజ్ సుందరామకృష్ణ గారు, డాక్టర్ అఖిరాజ్ సుందరామకృష్ణ గారి బిల్వమంగళ పరకాయ ప్రవేశం అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఆ ప్రదర్శనకు వారికి ఒక్కసారి మనమంతా కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. నిజంగా ఇక్కడ వారి ప్రదర్శనతో వారితో పాటు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ సభకు వాస్తవంగా గురువు గారు చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు అధ్యక్షత వహించాలి. కానీ నాలాంటి వాడు అధ్యక్షత స్థానం ఇచ్చినటువంటి వారికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే భినిల్ గారు అద్భుతమైనటువంటి చిత్ర దర్శకులు వారు, అలాగే నరసింహప్ప గారు, అలాగే భారతమ్మ గారు, అలాగే ఈరోజు మన ముఖ్యంగా సన్మాన గ్రహీతలు కృష్ణమూర్తిరావు గారు, అలాగే ఆ చివర ఉన్నటువంటి కుందుర్తి వెంకటకృష్ణ గారు, ఇలా సభలో విచ్చేసినటువంటి వారు, వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందున్నవారు కూడా ప్రజ్ఞావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. ఈరోజు ఈ చల్లని సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరమైనటువంటిది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం నరసింహప్ప గారు, వారు రిటైర్డ్ చీఫ్ కమిషనర్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గారు. వారు ముందుగా సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. సభా సరస్వతికి నమస్కారం. మొదట సభాధ్యక్షులు శ్రీ చౌదరి నరసింహారావు గారికి, ఈనాడు పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ మహేంద్ర కృష్ణమూర్తిరావు గారికి, ఆత్మీయ అతిథి శ్రీ వినయ్ కుమార్ గారికి, ప్రత్యేక అతిథి కూచిపూడి నాట్య గురువు కళారత్న లయన్ డాక్టర్ ఎస్పి భారతి గారికి, గౌరవ అతిథి నైవేలి కృష్ణగా ప్రసిద్ధి చెందిన వెంకటకృష్ణ గారికి, సభా నిర్వహణ కారకులైనటువంటి బిడిఎల్ సత్యనారాయణ గారికి, ఆహుతులందరికీ, రాజమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే అఖిరాజు వారు దాదాపు 40 సంవత్సరాలుగా నాకు పరిచయం. మొట్టమొదట బెంగళూరులో బృహత్ తెలుగు కళా సంస్థ అయినటువంటి మేలు కళకి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారి బృందం వారు భువన విజయం కార్యక్రమాన్ని బెంగళూరు టౌన్ హాల్లో నిండుగా మెండుగా కార్యక్రమం జరగడం జరిగింది. అప్పటి నుంచి వారు నాకు పరిచయం. సో ఈ మధ్య వారు విశ్రాంత రిటైర్డ్ లెక్చరర్ కాబట్టి, రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ఈ మధ్య కార్యక్రమాలలోనూ వాటిలోనూ పాల్గొనడం
జరుగుతోంది. శ్రీమాత్రేయ నమః అని మొదట ఈ ఇన్విటేషన్లో పెట్టారు. అలాగే వారి తల్లిదండ్రుల ఫోటోలకు పక్కన పెట్టుకున్నారు. ఇది చాలా నాకు నచ్చినటువంటి విషయం. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవో భవ అని మన సంస్కృతి తెలుపుతుంది. కానీ ఈరోజు మనం వారిని సగౌరవంగానో అగౌరవంగానో ఓల్డేజ్ హోమ్లకు పంపిస్తున్నాం మనం, లేదా పోయేటట్టు చేస్తున్నాం. ఈరోజు ఇది చాలా దుష్ట సంస్కృతి ఇది. సో వారు తల్లిదండ్రులని తలుచుకుంటూ ఈ సంస్థను స్థాపించి చక్కని కార్యక్రమాలు కళారంగంలో చేస్తున్నందుకు నేను వారిని మనసారా అభినందిస్తున్నాను. వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళాకారులని, సాహితీవేత్తలని వారు ఒక రంగం మీద తీసుకొచ్చి వారికి సత్కరించడం అన్నటువంటిది ఇది ఒక గొప్ప సంస్కారంగా నేను భావిస్తాను. అంటే దురదృష్టం ఏమిటంటే ఇక్కడ ఎవరు కూడా యూత్ అన్నటువంటి వాళ్ళు లేరు. అంతా ముసలి వాళ్ళైనా ఉన్నాం, పెద్దవాళ్ళైనా ఉన్నాం, సీనియర్లు సిటిజన్లుగా ఉన్నాం ఎక్కువ మంది ఇక్కడ. అంటే భవిష్యత్తులో భయం వేస్తుంది అసలుకి మన సంస్కృతిని, మన భాషని. సో ఏమైపోతుంది అసలుకి, ఎవరు దీన్ని సంరక్షిస్తారు, ఎవరి కళలను పోషిస్తారు అన్నటువంటిది. పూర్వకాలంలో అంటే రాజులు, సో జమీందారులు ఉండేవాళ్ళు, వాళ్ళు పోషించేవాళ్ళు. ఇప్పుడు ప్రజలే ఈ కళల్ని పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి. సో వాటిల్లో ఇలాంటి సంస్థలే ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే తెలుగే వద్దు ఇంగ్లీషే ముద్దు అన్నటువంటి రోజులు ఇవి. సో అసలు పాఠ్యాంశంగానే తీసేసే రోజులు ఇవి. చాలా భయమేస్తుంది. సో మనకు తెలుగులో మాట్లాడితే అది మామూలే, ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప. చిన్నపిల్లడిగా మా వాడు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడండి, అసలు తెలుగే రాదండి, అదొక గొప్ప, అదొక క్వాలిఫికేషన్ లాగా ఉంది తెలుగు రాకపోవడం అనేటువంటి. చాలా దురదృష్టం ఇది. సో నాకు చాలా ఆనందమైంది ఈరోజు మన కృష్ణమూర్తిరావు గారు మరాఠీ మాతృభాష అని తెలుగులో ఎంత పట్టు సాధించారు, ఎంత గొప్ప పద్య కవిగా ఎదిగారు. సో వారు ఇచ్చినటువంటి జగన్మాత అనే ఈ పుస్తకంలో సో సి నారాయణ రెడ్డి గారు ఎంత గొప్పగా పొగిడారో వారి భాషా పటిమను, తర్వాత భావ పటిమను. ఇలా వేరే భాష మాతృభాష అయినా కూడా తెలుగులో అంత మధురమైనటువంటి తెలుగు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు పొందినటువంటిది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రసిద్ధికెక్కినటువంటి తెలుగులో సో వారు ఇంత గొప్పగా రచన సాగించి సో నిజంగా ఈ కళకు ఒక వైభవాన్ని అద్దారని నాకు అనిపిస్తుంది. సో వారికి ఈ సత్కారం చేసుకోవడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను, చక్కని సంస్కారంగా నేను భావిస్తున్నాను. అలాగే మరి అక్కిరాల సుందర రామకృష్ణ గారు గురించి చెప్పాల్సినటువంటి పనులు బిల్వమంగళుడుగా ఆయన జీవించాడు. ఒక 5 నిమిషాలలో పరకాయ ప్రవేశం చేసి సో మనకు ఆ మంగళుడిని మన ముందు సాక్షాత్కరింపజేశారు. మనకు కూడా కళనీళ్ళు వచ్చేటట్లు చేయగలిగారు. అది కళలో ఉన్నటువంటి అద్భుతం. సో అందుకే మనం కళకి స్పందిస్తాం. సో అకల్ట్ మెడిటేషన్స్ అనేది ఒక పుస్తకం చదివాను. ఒక మహర్షి మాస్టర్ సివి గారు యొక్క ఆదేశాల మేరకు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఒక మాట అన్నారు, ఒక మెడిటేషన్ వాక్యాన్ని రాశారు. అదేమిటి అని అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఆర్డెంట్ డెవలప్మెంట్, ఆర్ట్ డెవలప్మెంట్, అడ్వెంట్ ఆఫ్ మాస్టర్. అంటే మాస్టరీ అన్నటువంటి దానికి ఎలా ఉంటుందనంటే సో అన్ని రంగాలలోనూ సర్వతోముఖ అభివృద్ధి, సర్వత్రా అభివృద్ధి, కళాభివృద్ధి. ఆర్డెంట్ డెవలప్మెంట్ అంటే హృదయరంజకమైనటువంటి అభివృద్ధి. ఆర్ట్ డెవలప్మెంట్ కళా ఆవిర్భావం. అడ్వెంట్ ఆఫ్ మాస్టర్ అప్పుడు మాస్టర్గా తయారవుతారు. అంటే అన్ని రంగాలలోనూ ఒక దానికి పరిపుష్టి ఎప్పుడు అనంటే ఆ విద్యకి
ఒక కళగా భాషించినప్పుడు, అలాంటి భాషించే ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూసాము. ఎవరు? మన అఖిలాల సుందర రామకృష్ణ గారి ద్వారా. అక్కడ మనకి కళ మాత్రమే ఉంది. ఎందుకంటే కళాకారుడు డిజపేర్ అవుతాడు, ఓషో అంటాడు. సో ఇన్ ఆర్ట్ ఆర్టిస్ట్ డిజపియర్, ఓన్లీ ఆర్ట్ రిమైన్స్ అని అంటాడు. అంటే మనకు ఆ కళ మాత్రమే అక్కడ కనిపిస్తుంది. సో అలాంటిది మనం ఇక్కడ చూసాం మనం. సో నిజంగా సుందర రామకృష్ణ గారు వారు సార్థక నామధేయులు, వారు సుందరులు, సుందరమైనటువంటి రూపం భగవంతుడు వారికి ఇచ్చారు. ఆయన గుణవంతుడు, ఆర్టిస్టుల్లో గుణవంతులు చాలా మంది ఉన్నారు. సో అందుకనే ఆయన రాముడు. ఇక కృష్ణ వేషంలో వారు తులాభారంలో ఆయనే సాటి ఎన్నో వందల నాటకాలు, శ్రీకృష్ణ తులాభారం, కృష్ణ వేషం, మిగతా పౌరాణిక వేషాలన్నీ వేశారు. సో మరి వారి తల్లిదండ్రులు ఊహించారేమో ఈయన ఈ అన్నింటిలోనూ రాజు అవుతారని. అది వారి ఇంటి పేరులోనే ఉంది, ఆయన అక్కి రాజు. సో ఈ కళారంగాలు అన్నింటిలో కూడా ఆయన రాజుగా వెలిగారు. సో నన్ను చాలాసార్లు మీరు బిల్వమంగళం చూడాలండి, కృష్ణ తులాభారాన్ని చూడాలండి అని చెప్పింది. సో ఈరోజు బిల్వమంగళం చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది. సో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అందరికీ కూడా ఇక్కడ కళాకారులు ఎంతమందో ఉన్నారు. కళలకి ఎందుకు మనం స్పందిస్తామనంటే, నేను ఒక చోట చదివాను, అది ఆ ఒక్క మాట మీతో పంచుకుని నేను ముగిస్తాను. ఎందుకు మనం రాగానికి, తాళానికి, తర్వాత నాట్యానికి స్పందిస్తాము అనంటే, నిరంతరం హంస రాగం, సోహం హంసో అన్నటువంటి రాగం నిరంతరం మనకు తెలియకుండానే 24 గంటలు ప్రతి క్షణము జరుగుతోంది మనలో. అందుకనే రాగానికి కానీ, ఆ పాటకి కానీ ఆటోమేటిక్గా మనం స్పందిస్తామట. అలాగే మన ప్రతి కణంలోనూ ఒక అద్భుతమైనటువంటి నాట్యం, సబ్ అటామిక్ పార్టికల్, డాన్సింగ్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అని అంటాడు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అని సైన్స్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్ విత్ ఇన్ అవర్ సెల్. సో కాబట్టి ఈ పరమాణువుల యొక్క పరమ నృత్యం, సో అది నిరంతరం మనలో జరుగుతోంది. అందుకంటే నాట్యానికి మనం అంతగా ఆనందిస్తాము, సో రాగానికి అంతగా స్పందిస్తాము అని. సో మనకు అభినవ ఘంటసాలగా పేరు పొందినటువంటి మన సుందర రామకృష్ణ చక్కని గానంతో అందరినీ కూడా మైమర్పించి చేశాడు. నాకు ఈరోజు అర్థమైంది ఎందుకు ఆయన అభినవ ఘంటసాలగా బిరుదిచ్చారు అని చెప్పాను. సో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనేకి నాకు అవకాశం కల్పించిన డాక్టర్ అభినందన. ధన్యవాదాలండి నరసప్ప గారు. చక్కగా అఖిల వారి గురించి, కళల గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు ముఖ్య కార్యక్రమం, ఈరోజు ఒక కృష్ణుడు మరో కృష్ణుడు సత్కరిస్తున్నాడు. సుందర రామకృష్ణుడు మహేంద్రకర్ కృష్ణమూర్తి గారిని ఇక్కడ ఆత్మీయ సత్కారం. ఈ ఆత్మీయ సత్కారం అన్నప్పుడు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. వారు కృష్ణమూర్తి గారు గురించి ఒక మాట చెప్పాలి. వారు ఇందాక నాకు ఒక పుస్తకం ఇచ్చారు, కిరాతార్జునీయం అని. సంస్కృత కావ్యాల్లో, పంచమహాకావ్యాల్లో ఒక కావ్యమైనటువంటి కిరాతార్జునీయాన్ని మీరు కథావస్తువుగా తీసుకొని రాసినట్టుగా కనిపిస్తుంది. భారవే రథగౌరవం అన్నారు. భారవి రచించినటువంటి కిరాతార్జునీయం అదేనండి మీరు తీసుకున్న ఇతివృత్తం. ఎంత అద్భుతమైనటువంటిదండి. అంటే ఉపమా కాళిదాసస్య భారవే రథగౌరవం దండిన పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః అని ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి. అద్భుతమైన పదలాలిత్యముతో పదాలు ఉపయోగించడంలో భారవి మహాకవి. సంస్కృత పంచమహాకావ్యాల్లో కిరాతార్జునీయం అంటే పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. దాన్ని తీసుకొని
వారికి చక్కగా ప్రతిపదా తాత్పర్యాలతో చక్కగా రాశారు వారు మహేంద్రకర్ కృష్ణమూర్తి గారు. వారికి ఈరోజు అఖిల సుందరామకృష్ణ గారు తమ తండ్రి గారైనటువంటి రామయ్య పంతులు గారి పేరు మీద ఒక అద్భుతమైన సత్కారం చేస్తున్నారు. అఖిల సుందరామకృష్ణ గారు ఈ సత్కార కార్యక్రమం ఏదైతే ఉందో అంటే వారి తండ్రి గారి పేరు మీద ఇందాకనే నరసప్ప గారు చెప్పినట్టుగా సగౌరవంగా అగౌరవంగా పంపిస్తున్నటువంటి పెద్దలను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న ఈ తరుణంలో తమ తండ్రి గారి పేరు మీద ఒక వ్యక్తిని గుర్తించి వారి పాండిత్యానికి వారిని సత్కరించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ సమాజానికి ఈ కార్యక్రమం ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. పెద్దలను గౌరవించాలి, పెద్దలను సన్మానించాలి. తన తండ్రి గారిని ఈ సందర్భంగా నెత్తికి చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి అఖిల సుందరామకృష్ణ గారు సమాజానికి మార్గదర్శకంగా చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మరాఠీ భాష మాతృభాష అయినప్పటికీ కూడా టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఎస్డిఓ రిటైర్డ్ గారు వారు అంటే ఒక కవిత్వం చెప్తున్నాడంటే తెలుగు పండితుడు అయితే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే వ్యాకరణం అంతా బాగా తెలుసుంటుంది. కానీ తెలుగు భాషకు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినటువంటి వారు, పైగా తెలుగు మాతృభాష కాకుండా మరాఠీ మాతృభాషను కలిగినటువంటి వారు సంస్కృత కావ్యాన్ని అర్థం చేసుకొని సరళమైన తెలుగు భాషలోకి దాన్ని అనువదించి రాయడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ప్రక్రియ. వారికి ఈరోజు ఆత్మీయ సత్కారాన్ని అందించబోతున్నారు అఖిలరాజు వారు. ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఇందాక పెద్దలు దర్శనప్ప గారు తల్లిదండ్రులు, అనాథాశ్రమాలు, ఉత్తరరత్నాలు వీళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందో చెప్తూ ఉంటే నాకు ఎక్కువని దాదాపు 25 ఏళ్ల క్రితం ఎందుకు మరి ఆ పద్యం వచ్చింది, అది గుర్తొచ్చింది. తల్లిదండ్రికి కూడుబెట్టుటది త్యాగంబుగా నించుచు, తల్లిదండ్రికి కూడుబెట్టుటది త్యాగంబుగా నించుచు, తల్లావో నెల వంతులేసుకొనుచు దైన్యంబుతో కుండుచు, అల్లో లక్ష్మణయించు ఏడ్చు సుఖులే ఆలోవరి నిండి అని. చెల్లుందో కలి సిగ్గులేనిదనగా శ్రీ రాజరాజేశ్వరి. అంతేకాదు కొంచెం ముందుకు పోతాం ఏమనుకోకపోతే, ఎందుకంటే అందరం ఇప్పటి సంసారాలాగా అప్పుడు 10 మంది 12 మంది ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆదేశం కాదు, కానీ మామూలు అందరం కూడా పెద్ద పెద్ద సంసారాలు కాదు. అటువంటి సమిష్టి కుటుంబాల్లో ఇవాళ లేవు, అసలు పల్లెటూళ్ళలోనే లేవు, పట్టాల్లో మరి ఏదో త్యాగము చేసినట్లు ఏదో త్యాగము చేసినట్లు సతతం వేడ్చేటి అన్నయ్యలు, బాధాదృష్టిని సంతతంబు వగచే భయ్యాల పెళ్ళాలు, సాదావర్తన లేని వారి గనగా సత్యంబుగా నాకేదో చేదు మింగిన ఎక్కుదోదు జనని శ్రీరాజరాజేశ్వరి. ఇది ఎందుకు ఇట్లా వస్తాయంటే ఇక్కడ వినవాడు సమాజంలో వాడి భావాలే, లేకపోతే వాడికి రావు. ఇంకొక మాట చెప్పి ఆయన అక్కడ వచ్చాడు. ఎంత బాధ లేదా ఎంత పరిశీలన, వాడేమో ఏదో దంతములు పడనప్పుడే తను నందారుడి ఎన్నప్పుడే కాంతాసంగములు ఎన్నప్పుడే జరాక్రంతముగానప్పుడే వింతల మీద చరించినప్పుడే పురులు వెలుళ్ళగానప్పుడే చింతిన్ పనులని పదాబ్జములుడు అన్నాడు వాడు దూర్జేది. నేనేమన్నానంటే చిత్రంగా ఈ మాట చెప్పాలి వాడు. దంతములుడి శాంతముగా దౌడలు చిత్ర విచిత్రమౌగతిన్, దంతములుడి శాంతముగా దౌడలు చిత్ర విచిత్రమౌగతిన్ వింతగా కాకముందే తన పిల్లలే మాసముకొక్క ఇంటిలో వంతుల వారు చూసుకొని భాగ్యము కలగకముందే దేవా నా తంతు ముగింపవేడు తప్పులు పట్టదు విశేషి. అంటే ఈ పద్యం ఎందుకు రాశామనేటువంటిది మీరు మళ్ళీ పద్యం మీద పద్యం కవితా కన్యక గుణములు కవి కన్నా రసజ్ఞుడేరు
కవి ఏం వెలుగు, భూమిలో కన్యక కుటుంబలు దౌడెలుగును కానీ కన్న తండ్రే వెలుగు. మా అమ్మాయి సంగతి నాకు తెలుస్తుంది, మా అల్లుడికి ఏం తెలుస్తుంది, లైక్ దాట్. యా అందువల్ల నేను విచిత్రమైన పొగడుతాను. అంటే మనవాడు భారవిని కాళిదాసులు ఇవి తెచ్చేటప్పటికీ మహాత్ములు అటువంటి ఇతివృత్తం తీసుకొని రాయడం అనేటువంటిది గొప్ప. కాబట్టి నన్ను కొంచెం అధ్యక్షులు వారికి వెళ్ళిచ్చేటప్పటికి నేను చెబుతున్నాను, పళ్ళ బిగింపు పోయి పళ్ళు ఇప్పుడు ఇవాడు నీకెంత అన్యాయం చేసి నీ మాట వెనకపో స్పష్టత ఉంది. ఇంకో 10 ఏళ్ళైన తర్వాత నీకంటే అన్యాయం చేసి అనాథ వస్తుంది. పర్వాలేదు, స్టేజ్ ఎక్కితే ఎక్కుతా నేనేమి అనుమానపడతాను. నాకు ఆంజనేయ స్వామి యొక్క మా నాన్నగారు మాటి మీ నాన్నగారు ఒక ఆయన అన్నాడు, మీ నాన్నగారు గొప్పవాడు లేరా అన్నాడు. అవును లేదా, ఏం చెప్తావు అంటే సుందరకాండ పారాయణ ఒక గొప్పదండి. నమ్మినవాడు నమ్మనవాడు మళ్ళ బిగింపుపోయి పలు బాధలు నోటికి రాకముందే, అల్లుళ్ళను పుత్రికామణుల రూల్సుకు బానిసగాకముందే, మోగాళ్లకు నీళ్లు చేరి నరకములు చూపకముందే, కిడ్నీలో రాళ్లవి రాకముందే గిరిరాజ సుత నన్ను ప్రవారా. ఇవన్నీ జరుగుతున్న విషయాలు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను. కృష్ణముద్రావారి గురించి మాట చెప్పలేము. నాగమణి సార్ గారు, వెంకట మోహన్ గారు, ఇంకా తదితర అవధాన శ్రేష్ఠులైనటువంటి వాళ్ళ సభలో శిక్షకుడుగా పాల్గొంటూ 10 మంది చేత కూడా శభాషలు ఇచ్చుకుంటూ, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా ఎగ్జాక్ట్ చెప్పిన మాటే చెప్తున్నామండి. ఇంకొక మాట చెప్పాలి కాబట్టి చెప్తాను. మా మధ్య మా పిల్లల కృష్ణమూర్తి గారు, నేను, మా శివప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళ మధ్య తిరుగుతూ చాలా మృదు భాషలు, మితభాషి. ఆయనలో నేనన్నాడు ఒక పరుషవాక్యం కానీ కోపం కానీ చూడలేదు. అటువంటి కృష్ణమూర్తిరావు గారి గురించి ఒక్క పద్యం చేశాను, ఒకే ఒక పద్యం. అది వరసకుడైన వాడు, వర శబ్దం ఏంటంటే శ్రేష్టం, వర అంటే శ్రేష్టం. వరసకుడైన వాడు మృదు భాషణుడు. ఎప్పుడు పరుషం నేను వినలే ఆయన నోటి మీదుగా. మేము చాలా మాట్లాడుకుంటాం అలవాటు. వరసకుడైన వాడు మృదు భాషణుడన్నయ శంభువాడు నా అంటే ఆ యశంభువాడును ఆ అన్నమాట. యశంభువాడును ఆ సరసి జనేత్రవాణి కృప చల్లగా భాషిలువాని వీని, చల్లగా భాషిల్లుతున్నటువంటి వీని సుందరుడు తెలుగాడు కృష్ణుడు. సుందరుడు మురారి నిత్యుడు అనంగుని గన్న పరపరముడు. అనంగుడు అంటే మన్మధుడు, మన్మధుని గన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనంగుని గన్న పరపరముడు మా సురుచిరమూర్తి అయిన గుణశోభితుగోసుత కృష్ణమూర్తిని. ఆయన నగన్న పెద్దవాడిని ఆయనది. కాకపోతే కవిగా అధికారం ఉంది కాబట్టి పెద్దవాడు 82, 83 కాబట్టి కవి అనేటువంటి వాడు అభినందించవచ్చు, ఆశీర్వదించవచ్చు అనకూడదు. కానీ వాడికి ఇది ఉంది, జనాలకృష్ణుడు చెప్పినాడు. కాబట్టి అటువంటి కృష్ణమూర్తి గారిని, ఆ కృష్ణమూర్తి సదా మంచి మంచి కావ్యాలు రాయాలి, మంచి మంచి సన్మానాలు పొందాలి, మంచిగా ఆరోగ్యంతో మా నాయన గారు లాగా. నేను మా నాయన గారు ముఖంలో ముడతలు ఎరగని 26-25 ఏళ్ళకి బతికాడు. మళ్ళీ ముఖమాక్రాంతే ఫలితే నాంకి తస్సిరా గాత్రాన్ని శిథిలాయంతే దృష్టాయికా తరుణానికి అంటారుగా. ముఖంలో ముడతలు వస్తాయి, లొంగిపోతాం, వాక్కుల తేడా వస్తుంది. మా నాయన గారు గురికే నాకు వచ్చిందని చెబుతూ వారిని ఆశీర్వదించుతూ తర్వాత వెంటనే వాడు 2 నిమిషాలు కొందరు నిలబడుతున్నాయా సుఖాప్తి నిలబడు బాబు గారు. ఇంకా మా కృష్ణమూర్తిరావు గారికి మా చిల్లర కృష్ణ నరసింహప్ప గారు. ఇప్పుడు నేను తాగింది కూడా బిలహరే అంటే మరి
చూడండి సార్. లుక్ చేయండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సుప్రసిద్ధ పద్యకవి శ్రీ మహేంద్రకర్ కృష్ణమూర్తిరావు గారు వారికి డాక్టర్ అక్కిరాల సుందరామకృష్ణ గారి తండ్రి గారి స్మారక ఆత్మీయ సత్కారం జరుగుతుంది. ఇంతకుముందు గురువు గారు అక్కిరాల సుందరామకృష్ణ గారు ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించారు. వడివిర్ముఖమాక్రాంతం ఫలితేనాం ఇదం శిరః గాత్రాణి శిథిలాయంతే కృష్ణైకా తరుణాయతే అనేటువంటి శ్లోకము మహాకవి భర్తృహరి ఒక సందర్భంలో చెప్పాడు, శృంగార శతకం చెప్పేటప్పుడు. కానీ అక్కడ ముఖం ముడతలు పడ్డా, తల వెంట్రుకలు తెల్లగైనా, కంఠము మాధుర్యం కోల్పోతున్నా, ఇవన్నీ ముసలితనం యొక్క లక్షణాలు. కృష్ణైకా తరుణాయతే అంటాడంటే మనిషి కోరికలు మాత్రం నిత్యం బలపొందుతూ ఉంటాయట. కానీ ఇక్కడ నేను కొద్దిగా అన్వయిస్తున్నాను. సన్మాన గ్రహీత అయినటువంటి కృష్ణమూర్తి గారికి, సన్మానం చేసినటువంటి సుందరరామకృష్ణ గారికి కృష్ణైకా తరుణాయతే అంటే సమాజ సేవ చేయాలి, కళాకారులను సేవించాలి, సాహిత్యాన్ని సేవించాలనేటువంటి తృష్ణ, ఆ ఆశ అనేటువంటిది నిత్యం పట్టుదల పొందుతూ ఉంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని డాక్టర్ అక్కిరాల సుందరామకృష్ణ గారు మరి ఈరోజు మనందరికీ చూపించారు. మరి తర్వాత సన్మాన గ్రహీతలైనటువంటి శ్రీ మహేంద్రకర్ కృష్ణమూర్తి గారు సుప్రసిద్ధ పద్యకవి వారు, వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వేదికలు అలంకరిస్తున్నారు పెద్దలకు, సభాధ్యక్షులు శ్రీ చౌదూరి నరసింహారావు వారికి, కవి రచయిత విమర్శకులైనటువంటి వారికి, ముఖ్య అతిథి ఎం నరసింహప్ప, ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ వారికి, ఆత్మీయ అతిథి శ్రీ ఎస్ వినయ కుమార్ గారికి, ప్రత్యేక అతిథి కూచిపూడి నాట్య గురువు కళారత్న లయన్ డాక్టర్ ఎస్పి భారతి, పిహెచ్డి చేసిన, నాకు చాలా సంతోషమైందండి. నాట్యం అంటే నాకు చాలా ఇష్టము. వైజయంతిమాల, దేవమాలిని మొదలైన వాళ్ళ నాట్యాలు చూసి ఎంతో చాలా సంతోషిస్తుంటున్నా. తర్వాత గౌరవ అతిథి శ్రీ కుందుర్తి వెంకటకృష్ణ, ప్రసిద్ధ రంగస్థల నటులు, వారికి, సభా నిర్వహణ చేసినటువంటి BDL సత్యనారాయణ, ప్రసిద్ధ నటులు, కార్యదర్శి, దాసరికి థియేటర్స్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారికి నా మనస్పూర్వక నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. తర్వాత ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రేక్షకులు అంటే ప్రేక్షకులు కారు వారు, అందులో చాలా మంది కళాకారులు ఉన్నారు, నటులు, గాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. తర్వాత అక్కిరాజు ఆర్ట్స్ ఆహ్వానం అనుసరించి ఆహ్వానం ప్రకారం నేను సన్మాన్యులుగా డాక్టర్ అక్కిరాల సుందరరామకృష్ణ గారు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, వారిని ఎంత పొగడినా నేను పద్యం రాయాలంటే పదాలు సరిపోవడం, వారిని పొగడాలంటే గొప్ప కవులే పొగడాలి. అటువంటి వారి చేత నేను సన్మానింపబడుతున్నానంటే అది నా అదృష్టమని భావిస్తున్నాను. తర్వాత నేను కర్నూలు పుర నివాసులను, మా ఇంటి భాష మహారాష్ట్ర అని అందరూ చెప్పారు. మహారాష్ట్ర అయినా కూడా నాకు ఇక్కడ తెలుగు ఏ విధంగా అబ్బింది అంటే, నేను హై స్కూల్లో చదివేటప్పుడు మా ప్రసిద్ధ ఉపాధ్యాయులు అష్టావధానులు, శతావధానులు,
మరి మిగతా పండితులు వాళ్ళంతా చాలా చక్కగా నన్ను బోధించినప్పుడు నేను వారు బోధించిన పాఠాలను అవగాహన చేసుకుని ఎంతో శ్రద్ధగా విన్నాను. అందుకని నాకు ఈ విద్య అబ్బింది. నేను ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసిన తర్వాత 1958 మార్చ్ ఏప్రిల్లో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఈ పండితులందరూ బోధించినటువంటి అవి నా మనసులో మెదన్నాయి. దాని ప్రకారం ఒక పద్యమైనా తప్పకుండా రాయాలి, రాసి తీరాలి, ఏ విధంగానైనా రాయాలి అని అనుకుని పట్టుపట్టి దీక్షతో కూర్చుని ఒక పద్యం రాయడానికి పూనుకున్నాను. అప్పుడు సరస్వతి కటాక్షము, మరి జగన్మాత కృపా కటాక్షము నా మీద ప్రసరించి ఒక పద్యం రాయించింది. ఆ పద్యం ఏదంటే, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో ఒక ఘట్టము, భీముడు దుర్యోధనుడు వాళ్ళిద్దరూ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో యుద్ధం చేస్తారు. దాని గురించి రాశాను. ఏదో సులభతరంగా ఉద్యానవనమో పూల తోటనో దాన్ని రాయకుండా ఒకేసారి యుద్ధాన్ని తీసుకున్నాను మొట్టమొదటి పద్యంలో. అది ఎలా కుదిరిందంటే, అవనీ చక్రకలంబు కదల ఉగ్రాకారము దాల్చి అయ్యవనీనా కలుతద్వయంబు నిజ పాగర్వ సర్వస్సులై అవలీలంధరించి కేరగదల్లాడించి అత్యుగ్ర భైరవహంకారవంబులన్ వేదగారందల్ల భేదిల్లగన్ అనే అటువంటి పద్యము నా మనసుకు దక్కింది. ఆ సరస్వతి కటాక్షము, జగన్మాత కటాక్షం ఉన్నందువల్ల నాకు అది అర్థిందనమాట. తర్వాత నేను హైదరాబాద్కు 1964లో వచ్చాను. ఉద్యోగరీత్యా టెలికమ్యూనికేషన్లో చేరాను. చేరినప్పుడు తర్వాత ఈ దసరా విజయదశమి సెలవుల్లో ప్రతి వీధిలో కూడా అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి భక్తిగా ఒకసారి నమస్కరించి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంత అందమైన అమ్మవారిని గురించి ఒక పద్యమైనా రాయాలి అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత వెంటనే కలం తీసుకుని కలవందుగ్ర నిశాత భల్లము గంభీర ఖడ్గంబు భీకర దంస్వాయుత దంతపంక్తి నిలయం కంఠంబునందస్తికాభరణము ధరించి నాలుగరు ధిరం వాదించు చందముగుణం హర నారీమణి కాడియప్పెను మహోగ్రాకార రోచిష్ణులన్ అనే ఆ పద్యము మొట్టమొదటిసారి జగన్మాతల గురించి రాయడం జరిగింది. ఆ పద్యాన్ని చూసి మా గురువు గారు చిల్లర కృష్ణమూర్తి గారు, నేను గురువు అంటే ఆయన ఒప్పుకోకుండా నీవు సన్నిహిత మిత్రుడే అన్నారు. ఆయన ఆ పద్యం విన్న తర్వాత మీరు ఒక శతకం రాయాలి అన్నారు. ఆ ప్రకారమే నేను ఆ తర్వాత ఒక 4000 పద్యాలు రాసి మాడుగుల నాగపడి శర్మ గారి దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది. ఆయన ఈ పద్యాలు చూసి నిజంగా పండితులైన వారు, తెలుగులో సంస్కృతంలో కూడా పండితులైన వారు ఒక్కోసారి రాయడానికి జరుపుతారు, కానీ మీరు చక్కగా రాశారు. అదేవిధంగా మీరు రాస్తూ ఒక శతకం పూర్తి చేసి నా దగ్గరికి వస్తే మీకు నేను అభిప్రాయం తప్పకుండా రాస్తాను అన్నాను. ఆ విధంగా నాకు వారితో పరిచయం ఏర్పడి నేను రాయడం మొదలుపెట్టాను. పూర్తి అయిన తర్వాత నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. పరిచయస్తులు చాలా తక్కువ. అక్కిరాల సుందర రామకృష్ణ ఒక్కరే, తర్వాత చిల్లర కృష్ణమూర్తి గారు మా గురువు గారు వారిద్దరే. తర్వాత
పారుపల్లి వెంకటేశ్వరరావు గారిని అద్భుతమైన సాహిత్యంలో అందవేసిన చెయ్యి, వారు నాకు పరిచయం అయ్యారు. ఈ విధంగా నేను మా ద్విసహస్రాల దాని అయినటువంటి నాగపల్లి శర్మ గారి దగ్గరికి వెళ్ళి అర్థించాను. నేను ఒక శతకం రాశాను జగన్మాత మీద. మీరు చూసి దాన్ని బాగుందో లేదో చూసి ఒక చిన్న అభిప్రాయం రాయండి అన్నాను. వెంటనే ఆయన నాతో చాలాసేపు మాట్లాడి తప్పకుండా రాస్తానని చెప్పి మంచి అభిప్రాయం రాసిచ్చారు. వారు రాసిచ్చిన అభిప్రాయం వల్ల నాకు చాలా మంది కవులు పరిచయం అయిపోయారు. అది నా అదృష్టం, నా జీవితంలో ఒక అదృష్టము. ఆ తర్వాత సి నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోన్లో మాట్లాడుతూ, సార్ నేను ఒక చిన్న శతకం రాశాను, ఆ శతకానికి మీరు ఒక అభిప్రాయం రాసి ఇవ్వాలి అని అడిగారు. అడిగితే వారు అన్నారు, ఏం రాశారు శతకం, ఎవరి గురించి అని అడిగితే జగన్మాత గురించి అన్నాను. వారు అమ్మో జగన్మాత అయితే నేను ఆమె చాలా దేవాది దేవత, అధిదేవత కాబట్టి నేను రాయలేను, మీరు వేరే కవి దగ్గరికి వెళ్ళి రాయించుకోండి అన్నారు. అయినా సరే సార్ పర్వాలేదు, నేను ఒక విన్నపము, మీ దగ్గరికి వచ్చి నా పుస్తకం ఇస్తాను, నా శతకం జగన్మాత అనే శతకం ఇస్తాను, ఇస్తే మీరు ఒప్పుకుంటారా అంటే సరే తప్పకుండా తీసుకుంటాను, మీకు హాల్ దగ్గరికి ఆంధ్ర సారస్వత పరిషత్తు హాల్ దగ్గరికి వచ్చి నాతో కలిసి ఆ పుస్తకం ఇవ్వండి అన్నారు. అలాగే అని చెప్పి వెంటనే ఆయన కలిసి సాయంత్రం పూట వెళ్ళి కలిసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏది నాయన, ఆయన గొప్ప ఏమని చెప్పాలి, ఆయన గొప్ప కవి, ఎంతో మీ అందరికీ తెలుసు ఆయన ఎంత గొప్పవాడు. కాబట్టి ఆయన అన్నారు, నాయన ఒక 2-3 పద్యాలు చదివి వినిపించు అన్నారు. వెంటనే నేను పద్యాలు, అందులో మొదటి పద్యం వినిపించాను. శ్రీకరమై వెలింగి సురసీమలలో విహరించు నిర్జరానీకము భక్తిమై కొలుచు నిర్మల నిర్గుణ సాంప్రచిత్త శోభాకృత దీప్తిమంత మృదుభాషిణి మద్భవబంధ మోహమము శోకభరంబు బాపి యద సుస్థిర శాంతి వేడదన్ అని తీసుకుని, నీకు తప్పకుండా ఈరోజు పొద్దున టెలిఫోన్లో మాట్లాడినప్పుడు రాయలేను అన్నాను, కానీ నీ పద్యం విన్న తర్వాత తప్పకుండా రాస్తాను అని చెప్పి వెంటనే నెక్స్ట్ డే ఒక 2 రోజుల్లో రండి ఇస్తానన్నారు. తప్పకుండా నన్ను వెంటనే ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆయన అభిప్రాయం రాసిచ్చాను. అది నా అదృష్టం అన్నమాట. సో ఇదంతా నాకు ఇక్కడ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మన అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, గొప్ప నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక మాటలో చెప్పాలంటే కాదు, ఎంతో గొప్పగా చెప్పాలి. కాబట్టి ఆయన నన్ను సన్మానించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మీ అందరికీ ఇంతసేపు నా ప్రసంగం విన్నందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సభలో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. సుందర విజ్ఞాన కేంద్రం కేవలం ఒక రాజకీయ కళాపాలకు మాత్రమే వేదిక కాకూడదు, ఇది కళలకు కూడా వేదిక కావాలనేటువంటిది దాని లక్ష్యాల్లో ఒక లక్ష్యంగా ఉంది. అది ఇటీవలి కాలంలో నెరవేరుతోంది. కొంతకాలంగా దాదాపు 1 ఏడాదిగా ఇక్కడ దాశరథి ఫిలిం సొసైటీ తరఫున రెగ్యులర్గా షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించి ఆ విధంగా అందరినీ షార్ట్ ఫిలిం మేకర్స్ని ఒక అవకాశం కల్పించారు. కింద సుందరయ్య గారి కళానిలయం, దానికి పేరు కూడా కళానిలయం అనే ఎందుకు పెట్టారు అంటే కళలకు కూడా ఇది వేదిక కావాలి అనేటువంటి దాంతో పెట్టారు. సుందరయ్య గారి గురించి అందరూ ఆయనను రాజకీయ మహర్షి అనుకుంటారు, రాజకీయ నాయకుడు మాత్రమే అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు.
ఆయన ఇంట్లో మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ ఫోటోలు ఎట్లాగూ ఉంటాయి. కానీ ఆయన ఇంట్లో ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంట్లో ఏ ఫోటోలు ఉండేవంటే వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, పానుగంటి, మన కుమారరాజు లక్ష్మణరావు గారు, తర్వాత మాడపాటి సురవరం, వీళ్ళందరి ఫోటోలు ఆయన ఇంట్లో ఉండేవి. ఆయన వాళ్ళ మీద అంత గౌరవం లేకపోతే, సాహిత్యం మీద అంత గౌరవం లేకపోతే ఆ ఫోటోలు ఆయన పెట్టుకోడు కదా. అదేవిధంగా ఆయన యువభారతి ప్రచురణలు గిరివెంటి కృష్ణమూర్తి గారు తెచ్చేటువంటి అన్ని ప్రచురణలు ఆంధ్ర సంస్కృత పరిషత్తు అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చి చదివేవారు. సాహిత్యం మీద, కళల మీద ఆయనకు అంత మక్కువ ఉండేది కనుక దాన్ని తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇటీవల కొన్ని ప్రయోగాలు చేశాము. వారు భారతి గారు చూశారు, ఒక దానికి హాజరయ్యారు. ఇటీవల తెలంగాణ బాలోత్సవం తరఫున ఇక్కడ అభినయ గీతాలు, శాస్త్రీయ నృత్యం ఈ రెండు ఫ్యూజన్ చేసి ఆ రోజు చాలామంది బాలబాలికలు ప్రదర్శించారు. దానికి భారతి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అదే కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి ఆగస్టు 15 సందర్భంగా అభినయ పాటల మీద శాస్త్రీయ నృత్యాలు ఇటువంటి దాన్ని ప్రదర్శించాలి అనేటువంటిది అనుకుంటున్నాము. ఆ విధమైనటువంటిది చేస్తాము. ఇందాక అఖిరాజ్ గారు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన అయింది, చాలా గొప్ప ప్రదర్శన. అసలు బిల్వమంగళుడికి రావాల్సినంత పేరు రాలేదు, ఎందుకంటే సుబ్బిశెట్టికి వచ్చినంత పేరు బిల్వమంగళ. చింతామణికి కూడా పేరు వచ్చింది భానుమతి చేసిన తర్వాత, కానీ ఇద్దరికి అంత పేరు లేదు. బిల్వమంగళుడికి తర్వాత అతను భవానీ రేలంగికి వచ్చినంత పేరు, అంటే రేలంగి రాకముందే ఆ సుబ్బిశెట్టికి పేరు వచ్చింది. కానీ ఈ పాత్రను చాలా అద్భుతంగా వారు పోషించారు. వారు ఏమనుకోకపోతే వారు బిల్వమంగళుడి పాత్ర వేస్తున్నా నాకు బుద్ధిమంతుల్లో శోభన్ బాబుని చూస్తున్నట్టే అనిపిస్తుంది, కృష్ణుడి పాత్రలో శోభన్ బాబుని చూసినట్టే అనిపిస్తుంది. సార్ మీ కోరిక నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అన్నారు కదా సత్యభామగా వారు వేస్తే భారతి గారు వేస్తే మీరు కృష్ణుడు వేస్తామని అంటున్నారు. ఈ ఆగస్టు 15 సందర్భంగా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఆగస్ట్ 18th సండే వస్తుంది. ఆ రోజు కూడా ఈ డ్యాన్సులు అభినయ పాటలకి, దేశభక్తి పాటలు, అభినయ పాటలు కాదు దేశభక్తి పాటలకి నృత్యాలు ఏర్పాటు చేయాలి అని అనుకున్నాం. ఆ రోజు మీరిద్దరు కూడా ఈ ప్రదర్శన మీరు చెప్పినటువంటి కృష్ణుడు, సత్యభామ మీరిద్దరు వేస్తే అది ఏమవుతుందంటే, ఇక్కడనేమో ఇందాక వారు చెప్పారు నరసింహారావు గారు అంతా వృద్ధిలో ఉన్నారు, ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది ఏజ్ అని ఎప్పుడు చాలామంది కలిసిన వాళ్ళు చెప్తుంటారు. బట్ రైట్ సైడ్ ఆఫ్ ది ఏజ్ వాళ్ళ ముందు వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ రోజు 18th. కనుక మీరు కనుక ఆ పాత్ర వేస్తే, ఇద్దరు కనుక ఆ పాత్రలు వేస్తే కనుక అది ఫ్యూచర్కి అంటే బాలబాలికలకి చేరుతుంది. మా కోరికను మన్నించి మీరు దానికి అంగీకరించాలని ప్రసిద్ధ రంగస్థల నటులు మరి సభా నిర్వహణ బిడిఎస్ సత్యనారాయణ గారు, మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సాహిత్య కళావిభూషణ శ్రీ చౌడూరి నరసింహారావు గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలందరూ మాట్లాడారు, సమయాభావం అయినప్పటికీ కూడా నా మనసులోని 2 మాటలు చెప్తాను. ప్రసిద్ధ పద్యనటులు మరి అక్కిరాజు సుందరరామకృష్ణ గారి బిల్వమంగళుని పాత్రని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఆ యొక్క పాత్ర ఔచిత్యాన్ని మనం అద్భుతంగా చూసాం.
మరి వారందరికీ మనందరం కూడా కృతజ్ఞతతో ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేశారు. అనేక వేల సార్లు నటించి ఉంటారు. మరి వారి యొక్క అభినయమే కాదు, వారి యొక్క ఆ పద్యం పాడే విధానమే కాదు, ప్రతిదీ కూడా అద్భుతంగా మనల్ని నిజంగా రథలోకంలో విహరించేలాగానే చేసింది. సార్, మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వారు తల్లిదండ్రులకి మరి పెద్దలు పూజలు ముఖ్య అతిథిగా చెప్పినట్లుగా ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి సందర్భంలో తల్లిదండ్రుల పేరిట ప్రతి కార్యక్రమంలోనూ వారు ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. వారి తల్లిదండ్రుల పక్షాన వారిని స్మరించుకుంటూ మరి పద్య నటుల్ని, కవుల్ని వారు సన్మానించిన విధానాన్ని మనం చూసాం. ఈ విధానం ప్రతి ఒక్కరూ కూడా అవలంబిస్తే ఆ తల్లిదండ్రులకి ఇచ్చేటటువంటి గౌరవం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలుస్తుంది. పెద్దలు చెప్పినట్లుగా చిన్నారులకు ముఖ్యంగా తెలియవలసిన విషయం ఉంది కాబట్టి మరి వినయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు పాల్గొంటున్న సందర్భంలో ఆ కార్యక్రమంలో తప్పకుండా మనం ప్రదర్శించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వారు కోరిన కోరికని మరి గురువర్యులు తప్పకుండా మనం చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను సార్. ఆ రోజు ఖచ్చితంగా మనం ప్రదర్శిద్దాం. ఖచ్చితంగా చిన్నారులకి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ విధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఏ సభ అయినా మనకి తెలుసున్న విషయమే. పెద్దలు ఉండడం అనేటటువంటిది సహజమే అనుకోండి. మరి పిల్లల్ని కూడా రప్పించే విధంగా మన కార్యక్రమాలు చెయ్యాలి అని చెప్పేసి మరి నేను కూడా చెప్పాను. మరొక్కసారి నా అకాడమీ చిన్నారులు కూడా ప్రతి కార్యక్రమానికి నేను తీసుకొస్తానని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మన భాష గురించి చెప్పండి, సంప్రదాయాల గురించి చెప్పండి, మన కళల గురించి అనండి. ఏ విషయమైనా పిల్లల మనసుల్లోనే మనం ఖచ్చితంగా మనం చొప్పించగలిగితే రాబోయే తరాల్లో ఖచ్చితంగా ఈ కళలు, భాష అన్నీ నిలబడి ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి మాతృభాష మరాఠీ అయినా కూడా మరి కృష్ణమూర్తి గారు అద్భుతంగా మరి వారి యొక్క పద్యరచన చేసి నారాయణ రెడ్డి గారు లాంటి జ్ఞానపీఠుల్నే మెప్పించినటువంటి మహాకవిగా మనం ఖచ్చితంగా అతిశయోక్తి కాదు ఇది. అందుకే అక్కిరాజు గారు ఈ విధంగా వారిని ఎన్నుకుని ఈ రోజు మరి వారి తల్లిదండ్రుల పేరుగా సత్కరించడం అనేటటువంటి నిజంగా అభినందనీయం. సార్, మీరు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను సార్. మీ యొక్క ఆశీస్సులు లభించడం, ఇంతమంది పెద్దల యొక్క ఆశీస్సులు లభించడం అనేది నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే సాహిత్యం, సంగీతం, నాట్యం ఈ మూడు ఒకటి. ఏ ఒక్కటి లేకపోయినా రెండో కళకు మనుగడే ఉండదు. కాబట్టి ఇటువంటి సాహిత్య సభల్లో కూడా నాకు మరి అవకాశాన్ని ఇస్తూ నాటకం మరి ఇప్పుడు మళ్ళీ నన్ను పాత్రగా కూడా నన్ను చేసి ఆయన తీర్చిదిద్దాలని అనడం నిజంగా నాకు సుకృతమే. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అక్కిరాజు సుందరరామకృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నాకు ఈ విధంగా అవకాశం ఇవ్వడమే కాకుండా మేము ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమంలో మా అకాడమీ తరఫున నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా వారు అతిథిగా వచ్చి నిజంగా గొప్ప పద్యాలు ఎంత అద్భుతంగా అంటే మా చిన్నారులందరూ అవి తిలకించారు. నిజంగా చాలా తల్లిదండ్రులు, పిల్లలు కూడా మురిసిపోయారు. నిజంగా ఇది నా భాగ్యం అని చెప్పి భావిస్తూ మరి సభలో మూటిగొండ శివప్రసాద్ గారు ప్రముఖ చారిత్రక నవల చక్రవర్తి వారు కూడా ఉండడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్కుమాంజలి పెద్దలు మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారికి, అందరికీ కూడా తదితర పెద్దలందరికీ కూడా నేను నమస్కుమాంజలి తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం, ఏదో మనం జనరల్గా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఒకటి కొంటే ఇంకోటి ఉచితం అంటూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు అక్కిరాజు సుందరరామకృష్ణ గారు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తే మాకు బోనస్గా రెండు మరి లఘు చిత్రాలు కూడా చూపించినటువంటి వీడియో సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కళకైనా కూడా సమాజం యొక్క శ్రేయస్సు, సమాజం గురించి పట్టించుకోకపోతే ఏ కళ అయినా కూడా సమాజ ప్రయోజనాన్ని కనుక ఆశించి చేయకపోతే
ఏ కళకి కూడా మరి మనుగడ ఉండదు, నిష్ప్రయోజనం. మరి అలాంటిది అద్భుతంగా ఈరోజు గోవు గురించి గోపురం అని చెప్పి నిమ్గారు మాటలు రాసి అద్భుతంగా చేశారు వారు. నటినట్లు కూడా ఇందాక చూసాం, చాలా చక్కగా చేశారు. ఇలాగా తర్వాత లగేజ్ అని చెప్పి తల్లిదండ్రుల గురించి చాలా బాగున్నాయండి, నిజంగా చెప్తున్నాను. మేము ఈ కార్యక్రమానికి వస్తే మాకు బోనస్గా 2 లక్షల చిత్రాలు చూపించినందుకు కూడా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నమస్తమాంజలి, శుభభూయ. సభాధ్యక్షుల వారి చేతుల మీదుగా లేదా నరసింహప్ప గారి చేతుల మీదుగా మా బ్రహ్మానందం గారికి మరీ నేను కృతజ్ఞతలు చెబుతూ, ఆయన కూడా 80 దాటినవాడు, పెద్దవాడు, అయినా కూడా బ్రహ్మాండనే పాపం మా సన్మానాన్ని అకంపెనీ చేసినటువంటి మరి ధన్యవాదాలు చెప్తూ ఆయన మీ కార్లో దించే బాధ్యత. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ వారు గౌరవనీయులు ఎం నరసప్ప గారు అయ్యారు, నరసింహప్ప గారు, క్షమించాలి, నరసింహప్ప గారు, వారిని అఖిల సుందరామకృష్ణ గారు శాలువాతో సత్కరిస్తారు. నరసింహప్ప గారి ఔదార్యం చాలా గొప్పదండి. ఇప్పుడే వారు ఆ షార్ట్ ఫిలిం కోసం, మరి అఖిలాల్ వారి షార్ట్ ఫిలిం కోసం 10,000 వారు విరాళం కూడా ప్రకటించారు. వారి దాతృత్వానికి ధన్యవాదాలండి. తర్వాత వినయ్ కుమార్ గారు, ఎస్ వినయ్ కుమార్ గారు, సుందరయ్య విజ్ఞాన మందిరం కార్యదర్శి వారు, వారికి సుందరరామకృష్ణ గారు శాలువాతో సత్కరిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఎస్ భారతి గారు, ఎస్పి భారతి గారు, వారికి డాక్టర్ అఖిల సుందరామకృష్ణ గారి చేతుల మీదుగా శాలువాతో కొంచెం ముందు తర్వాత ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చినటువంటి శ్రీ కుందుర్తి వెంకటకృష్ణ గారు, వారిని సత్కరించవలసిందిగా డాక్టర్ అఖిల సుందరామకృష్ణ గారిని కోరుతున్నాను. చాలా ఆత్మీయుడు, మా పూర్వజాల్లో విఘ్నేశ్వరుడు అయినటువంటి నరసింహారావు గారికి నేను సెలవు వెంకటేశ్వరు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్సుమాంజలు. పెద్దలు ముదిగొండ శివప్రసాద్ గారు అంటే మాకు చాలా అభిమానం. వారి ఎన్నో కార్యక్రమాలు చూసాము. నేను కృష్ణుడి వేసినప్పుడు వారు వచ్చారు, కానీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఆ కృష్ణుడి వేషం మీద ఉండడం వల్ల వారితో మాట్లాడలేకపోయాను ఆ రోజున. అలాగే అఖిల సుందరామకృష్ణ గారు నాకు 30 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. 5వ పురుషోత్తమరావు గారు ఇక్కడ నాటక సప్తాహం ఏర్పాటు చేసినప్పుడు వారు కృష్ణుడు, నేను అర్జునుడిగా వేశాము త్యాగరాజ కాన్సెప్ట్లో. మాకు నేర్పిన పసుపులేని మునుస్వామి గారికి అగ్ని నాగేశ్వరరావు గారు సన్మానం చేశారు. వారి దగ్గర నేర్చుకున్నారు. ఎందుకు వచ్చిందంటే మా గురుగారి ప్రస్తావన, చింతామణి సినిమా 1932లో వచ్చింది. దానికి సంగీత సారథ్యం వహించిన వారు మా పసుపులేటి మునుస్వామి గారు, అంజలి పిక్చర్స్ హార్మోనిస్ట్ వారు. అక్కినేని నాగేశ్వరరావు గారు గుడివాడలో నేర్చుకున్నారు. పేసుబాటి నరసింహమూర్తి గారు పావలా ఇచ్చి వారి దగ్గర నేర్చుకున్నారు గుడివాడలో, అది కాకినాడలో. అలా
వారు ఆ రోజున కృష్ణుడిగా వేసి నేను అర్జునుడిగా వేసి చాలా ఆశీర్వదించారు. అద్భుతమైన గాత్రం వారిది. ఎందుకంటే సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం, ఆ రెండూ కలిసిన వ్యక్తి శ్రీ అఖిల సుందరరామకృష్ణ గారు. ఎందుకంటే నేను రిటైర్ అయ్యి మధ్య వచ్చాను. వారున్న ప్రతి కార్యక్రమం తెలిసినా తెలియకున్నా విని వారి మాటల కోసం వారు ఒక పద్యం పాటలు వెళ్ళిపోదామని కూర్చునే ప్రథమ వ్యక్తిని నేను. వారి కోసం చివరి రాసుకుంటుంటాను. వారితో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకటి అక్కిరాజు ఆర్ట్స్ అని పెట్టారు. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, వారి సేవ చేస్తారో వాళ్ళ కార్యాలన్నీ సఫలమని రామాయణంలో నేను చదివాను. తల్లిదండ్రులను గౌరవిస్తే మనకి ఏం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మా అన్నయ్య పాండురంగ మహోత్సవం చూసి 3 సంవత్సరాలు చదువు మానేసి నా తండ్రికి సేవ చేశాడు. అద్భుతమైనటువంటి టీచర్గా ఎంతోమంది డాక్టర్స్ని, ఇంజనీర్స్ని తయారు చేశాడు. కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రుల యొక్క సేవ. అట్లాగే మా అమ్మగారు నేను ఇట్లా చేతులు ఎత్తుకుపోయి రాజీవ్ గాంధీ గారిని చూడాలంటే నైవేద్యం వచ్చినప్పుడు చూపించాను. జేసుదాస్ గారి కచేరీ వినాలంటే వారి దానికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే జేసుదాస్ గురువు గారికే వాయించారు. మా గురువు గారు కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆనగంపట్టి ఎస్ గణేశన్ గారు 93 సంవత్సరాలు మొన్నే కచేరీ చేశారు. వారు 3 వారితోటి త్యాగరాజ సంగీత సభని ఏర్పాటు చేసి ఒక 300 మంది సంగీత విద్వాంసులు తయారు చేశాం నైవేద్యం నుంచి. అట్లాగే నా భార్య కూడా కూచిపూడి నృత్యం నేర్చుకుంది. వేదాంతం సత్యనారాయణ శర్మ గారి ఇంట్లో ఉండి పశుమతి వేణుగోపాల కృష్ణ శర్మ గారి దగ్గర నేర్చుకుంది. పశుమతి వేణుగోపాల కృష్ణ శర్మ అంటే యామిని కృష్ణమూర్తి గారి గురువు గారు. సత్యనారాయణ శర్మ గారు మా ఇంటికి 20 సంవత్సరాలు వచ్చారు. ప్రతి ఏడు 20 మందితో వచ్చి మా ఇంట్లో భోజనాలు చేస్తున్నప్పుడు మేము చూసాము. వారిదే నాకు ఇవాటి కూడా ఆ కూర్చున్న నృత్యం వారి తప్పితే నేను ఎవరిని అంత ఊహించలేకపోతాను. కూచిపూడి నృత్యాన్ని చాలా ఫేమస్ చేసిన వారు గురువులుగా చాలా మంది ఉన్నారు. ఒక చూడగానే దృశ్య కార్యం. మరి సుందరరామకృష్ణ గారిని చూస్తే అనిపించింది, చాలా మంది చాలా రకాలుగా అనిపించింది. నేను ఈ కార్యక్రమం అడగంగానే సోదరా రేపు చెప్తాను అని చెప్పి నిజంగానే మరోజు నా చెవిలో శుభవార్త చెప్పినటువంటి వాడు నాకు 40 సంవత్సరాల మిత్రుడు శ్రీ బీడిఎస్ సత్యనారాయణ. బీడిఎస్ సత్యనారాయణ అసలు నిజమైనటువంటి కార్యదక్షుడు, ఇంకా మాటలవాడు కాదు. కాబట్టి అటువంటి బీడిఎస్ సత్యనారాయణ ఇవాళ నేను ఆయన సోహర్ బాబు అన్నాడు. చాలా సంతోషంగా వార్త కూడా చేశాను. దోషి నిర్దోషి అని అలా జగ్గయ్య గారు ఇంకా మరీ నన్ను లైక్ చేశారు. మమతల కోవిల్ అని యలమంచల హరికృష్ణ గారికి ఇచ్చాను. మాది చాలా ఉంది లేండి. సినిమా రంగం అటు పోవద్దు. మనం స్టేజే గొప్పదండి. స్టేజ్ ఇప్పుడు ఎక్కాను. ఎక్కిన తర్వాత ఎక్కడ కట్టు ఉండదు, ఏముండదు కదా. కాబట్టి సోహన్ బాబు గారు చాలా గొప్ప నటుడు, చాలా గొప్ప నటుడు. వార్త కూడా నేను చేశాను. గుర్తు తెచ్చారు కాబట్టి గుర్తుగా మాట్లాడుతున్నాను. బీడిఎస్ సత్యనారాయణ గారు, అతను విజయకృష్ణ గారు కూడా వచ్చారు కదా. మేమందరం కూడా ఆ రోజుల్లో రాంప్రసాద్ గారు ఏంటి, మేమందరం కూడా ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ డ్రామాలు ఎన్నో చేశాము. టీవీలో కూడా ప్రదర్శించాము. అది ఒక స్వదైవం. నిజంగా చెప్పాలంటే 1960 నుంచి 80-85 వరకు ముఖ్యంగా సాంఘిక నాటక రంగంలో గొప్ప గొప్ప నాటకాలలో ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళల్లో అగ్రపంక్తిలో ఉండవలసినటువంటి నటుడు బీడిఎస్ సత్యనారాయణ. అది మాత్రం నేను సభాముఖంగా చెప్తాను. ఆ సత్యనారాయణ నేను అడగంగానే ఏం వేస్తారు గురుగారు, మీరు శివాజీ కూడా మా దగ్గర వేయాలన్నాడు. శివాజీకి ఏముందయ్యా, అసలు కాలేజీలో మొట్టమొదటి వేసిందే శివాజీ. నేను ఆ శివాజీ అంతా కూడా ఒక మాట చెప్పి సత్యనారాయణ వేదిక మీద పిలిచి మా సభాధ్యక్షుల వారి చేత సేవలు పంపించి ఇంకా అప్పటితో సభ ముగుస్తుంది. 2 మాటలు 100 మాటలు కూడా నేనే చెప్తాను. ఏమిటంటే శివాజీ ఎందుకన్నాడో నాకు తెలియదు. సత్యనారాయణ మా నాన్నగారు అక్కడ కూర్చున్నాడు. మా అమ్మ పాపం ఆవిడ రామానికి ఎప్పుస్తుంది. అక్కడ కూర్చున్నాడు మా నాన్నగారు. ఇదేం అప్రస్తుతం కాదు, మీ అందరి యొక్క అభిమానం ఆశిస్తూ నాకు ఉన్నారు. పక్కన మా ప్రిన్సిపాల్ ఉన్నాడు. అంటే నేను టికెట్గా చెబుతున్నా, నేను కాలేజీ పనిచేసిన కాలేజీ కాదు.
ఆ పక్కన ప్రిన్సిపల్ గారు. నా కోసం స్క్రిప్ట్ రాసినటువంటి మాస్టారు స్పెషల్ తెలుగు మాస్టారు పార్నా వెంకటేష్ గారు ఆ పక్కన కూర్చున్నారు. నాన్న ప్రిన్సిపాలు శివాజీ స్క్రిప్ట్ మాస్టారు, ఆ పక్కన ఇంకొక ఆయన వ్యాకరణ చెప్పిన మాస్టారు, ఇక మిగతా వెనకలైనంతా ఇప్పుడు మా మాస్టర్ చెప్పినట్టు కోతులు అంటే స్టూడెంట్స్. మా కూడా శివాజీ అంటే ముందు అరవడం మొదలుపెట్టారు, గొడవ చేశారు. డిగ్రీ అంటే కాలేజీలో ఎలా ఉంటుంది మీకు తెలియదు, ఉండకున్నాను పచ్చిపేట పోస్ట్ మర్చిపోయింది చెప్పాలి మీకు ఏంటి అనుకుంటున్నారు. అక్కడ కాళికాద ఎప్పుడో ఉంటుంది అంటే తురుష్కుల మీదికి దండయాత్రకు పోబోతూ అమ్మవారికి నమస్కారం చేసుకొని పాత్ర ప్రవేశం కావాలి. అయితే అట్లా భక్తిగా ప్రదర్శించాలి మూమెంట్ అని కానీ డిగ్రీ కదా కొంచెం మదం ఎక్కువ ఉంటుంది. నమస్కారం అదంతా మర్చిపోయినారు. అమ్మా ఏమిటి దుశ్శకరము మీరు లాగడం లేని నీకు నమస్కరించిన సమయం నా వీరందరికీ నిజంగా అనేటప్పటికీ ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళంతా సపోర్ట్ పెట్టారు. అది డ్యాన్స్ సెక్టర్ మొట్టమొదటి కాలేజీలో శివాజీ పాత్ర వేసి మంచి బహుమతి కూడా నేనే కాబట్టి ఆ శివాజీ పాత్ర కూడా వారి యొక్క దీంతో నేను తప్పనిసరిగా వేస్తాను. అలా శివాజీ పాత్ర వేస్తారా అని మీరు అడిగారు. ఈ బెలవమాల నేనేయండి, తర్వాత శివాజీ పాత్ర తప్పనిసరిగా వేస్తాను నేను. తర్వాత ఆగస్టులో మాత్రం సత్యాకృష్ణులు తప్పనిసరిగా ఉంటుందని చివరిగా చెప్తూ నా మిత్రుడు సత్యనారాయణ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఇవాళ సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మరి మా నరసింహారావు గారు చాలా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, శివాజీ అనేటప్పటికీ ఒళ్ళు పొంగుతున్నది. ఎందుకంటే శివాజీ నాటకం రాసింది కొప్పర సుబ్బారావు గారు, కానీ నా కోసం మా గురువు గారు రాశాడు. ధన్యవాదాలు. మరి దీన్నే గారు అటువంటి మమ్మల్ని అందరినీ తీసుకుపోయినటువంటి మా గురువు గారు